స్ప్రే చేయాలి. ఏం చేయాలి? ఎందుకు స్ప్రే చేయాలి అంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది, మన భూమిలో పిహెచ్ అనేది ప్రాపర్గా లేనప్పుడు, పిహెచ్ తక్కువగా ఉన్నప్పుడు, పిహెచ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మైక్రో న్యూట్రియన్స్ ఏదైతే ఉంటుందో మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, బోరాన్, ఐరన్ అవన్నీ కూడా లాక్ అయి ఉంటుంది, భూమిలో ఉండదు, కంప్లీట్ లోపం. ఆ మైక్రోన్స్ లేదు కాబట్టి పిహెచ్ అనేది కూడా తగ్గింది, పెరిగింది. సో ఆ టైంలో ఒకవేళ రూట్ డెవలప్మెంట్ ప్రాపర్గా లేదు అనుకుందాం, సో న్యూట్రియన్స్ అబ్జర్వ్ అవ్వట్లేదు, తీసుకోవట్లేదు, గ్రహించుకోవడం కష్టంగా ఉంది, భూమిలో లేదు. ఆ టైంలో మనం ఏం చేయాలా? ఫ్లవరింగ్ స్టేజ్లో పానికల్ ఫార్మస్ స్ప్రే చేస్తే, భూమిని దొరకలేనది పైనుంచి స్ప్రే చేస్తే పత్ర రంధ్రాల ద్వారా ఆ సూక్ష్మ పోషకాలు, ద్వితీయ పోషకాలు ప్లాంట్స్కి కంప్లీట్గా దొరకడం వల్ల నాణ్యతమైన గింజలు వస్తుంది. పొట్ట దశలో ఆ లెంత్ ఏముంది, కంకి లెంత్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. తెలుగులో ఏమంటారు ఎక్స్టెన్షన్కి? ఆ పొడవు ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? అది మెచ్యూరిటీ అవుతుంది. ఆ టైంలో మెచ్యూరిటీ అయ్యే టైంలో బోరాన్ అయినా, జింక్ అయినా చాలా నీడ్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఫ్లవరింగ్ స్టేజ్. సో మొగ్గులు ఉత్పత్తి అవ్వాలైనా, పువ్వులు ఉత్పత్తి అయినా, ఒక అన్ని కాయలు ఒకే విధంగా, ఒకే రకంగా సైజు, షేపు, కలరు, షైనింగ్, సెల్ఫ్ లైఫ్, దాంతో పాటు న్యూట్రిషన్ వాల్యూని కూడా పెంచడానికి, సెల్ఫ్ లైఫ్ కూడా పెంచడానికి అగ్రి నానోటెక్ని మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ అంటే, సమ్ టైమ్స్ మన ఫుడ్ తినడానికి కష్టంగా ఉన్నప్పుడు కూడా, ఎప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోలేదు, బెడ్ రెస్ట్లో ఉంటాం, అప్పుడు మన బాడీకి ఎనర్జీ కావాలి. ఎలా తీసుకుంటాం ఎనర్జీని? గ్లూకోజ్ ద్వారా తీసుకుంటాం. ఎందుకు? ఫుడ్ ఇంటేక్ అవ్వట్లేదు కాబట్టి. సో ఇక్కడ మైక్రో న్యూట్రియన్స్ అనేది ఇంటేక్ కావాలి అంటే పిహెచ్ అనేది ఖచ్చితంగా 6 to 7 ఉండాలి. ఈజీగా నైట్రోజన్ దొరకవచ్చు గాలి నుంచి, వాటర్ నుంచి. మనం యూరియా ఇస్తాం ఎందుకంటే హెవీ క్వాంటిటీలు ఇస్తాం, బస్తాలు ఇస్తాం, 70% వాడతాం కాబట్టి అది ఈజీగా దొరుకుతుంది. బట్ మైక్రో న్యూట్రియన్స్ భూమిలో కూడా 5% మాత్రమే ఉంటుంది. సెకండరీ న్యూట్రియన్స్ కూడా భూమిలో తక్కువగా ఉంటుంది అంటే 20% మాత్రమే ఉంటుంది. అది లోపం ఉన్నప్పుడు కూడా లోపం ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఖచ్చితంగా కావాలి. సో అందుకే మనం ఏం చేయాలా? సో మైక్రో న్యూట్రియన్స్ని అందించడానికి, ఆ సెకండరీ న్యూట్రియన్స్ని మనం కంప్లీట్గా పూర్తిగా అందించడానికి, సో ఈ పానికల్ ఫార్మస్ స్టేజ్, ఫ్లవరింగ్ స్టేజ్, ఫ్రూట్ డెవలపింగ్ స్టేజ్లో పర్ లీటర్ 2 గ్రాములుగా మనం స్ప్రే చేస్తే ఆకుల పత్ర రంగుల ద్వారా వేరుల వరకు, వేరు నుంచి కంప్లీట్ లీవ్స్కి అన్ని పోషకాలు దొరుకుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇమీడియట్లీ మనకి కంకి అంటే పానికల్స్ ఎక్కువ లెంత్ అనేది వస్తుంది, క్వాలిటీ గింజలు, సాలి గింజలు కాకుండా గింజలు అన్నం పెరుగుతుంది, పూత అలాగే మొగ్గులు, పువ్వులు కూడా మంచిగా రావడం, కాయ సైజు, షేపు, కలర్, ఆ న్యూట్రిషన్ వాల్యూ పెంచుకోవడానికి మన వెస్టేజ్ అగ్రి నానోటెక్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈల్డ్ క్వాలిటీ, ఈల్డ్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఒకటే అర్థమైంది, అందరికీ ఏం అర్థమైంది? సో పొలం వల్ల అయితే, ఫీల్డ్లో అయితే ఓన్లీ 3 మాత్రం యూజ్ చేస్తున్నారు. ఆ 3 యూజ్ చేయడం వల్ల గ్రోతింగ్ బాగా వస్తుంది, పిలకలు బాగా వస్తుంది, మొగ్గులు కాయ వస్తుంది. బట్ అది మెచ్యూరిటీ అవ్వట్లేదు, క్వాలిటీ రావట్లేదు, న్యూట్రిషన్ వాల్యూ తగ్గిపోతుంది, సెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఎస్, ఆ స్థాయి సెల్ఫ్ లైఫ్ పెంచడానికి, గింజల వెయిట్ పెంచడానికి, గింజల నాణ్యత పెంచడానికి, కాయల నాణ్యత పెంచడానికి, అన్ని కాయలు ఒకే విధంగా యూనిఫామ్గా రావడానికి అగ్రి నానోటెక్ని మనం 2 times వాడుకోవాలి. ఒకసారి దుక్కిలో వాడుకోవాలి, ఒక్కసారి ఫ్లవరింగ్ స్టేజ్లో స్ప్రే చేయాలి. ఎందుకు స్ప్రే చేయాలి? భూమిలో లేకపోయినా, భూమి నుంచి అబ్జర్వ్ కాకపోయినా మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా స్ప్రే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇమీడియట్లీ పానికల్ ఫార్మేషన్, గ్రెయిన్ ఫార్మేషన్, ఫ్లవరింగ్ ఫార్మేషన్, ఫ్రూట్ ఫార్మేషన్ అనేది మంచిగా జరుగుతుంది. అంటే మెచ్యూరిటీ కోసం. మెచ్యూరిటీ అంటే ఏంటి? చిన్నకాయ పెద్దగా అవ్వడం. ఎస్. సో ఆ టైంలో అగ్రి నానోటెక్ అనేది కంప్లీట్గా ప్లాంట్స్కి సపోర్ట్ చేస్తుంది. సో క్లియర్ అయిందా? సో అగ్రి నానోటెక్ ఎందుకు వాడాలి? క్వాలిటీ పెంచుకోవడానికి, క్వాంటిటీ పెంచుకోవడానికి, న్యూట్రిషన్ వాల్యూ పెంచుకోవడానికి మనం దీన్ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి మాస్. సో అగ్రి మాస్లో సముద్రంలో పెరిగిన నాచు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పదార్థం. సో నాచులో ఏమేమి ఉంటుంది? సో ఎగ్జాంపుల్ అందరూ కూడా స్పిరులినా యూజ్ చేస్తున్నారు, ఈవెన్ సైంటిస్టులు కూడా స్పిరులినా యూజ్ చేస్తున్నారు. ఎందుకు? ఎస్, మల్టీవిటమిన్స్. కంప్లీట్గా మన బాడీకి ఎన్ని పోషకాలు అవసరం ఉంటుందో ఒక రోజుకి ఒక క్యాప్సూల్ వల్ల మనకి దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్,
ఎంజిన్, యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తే మన బాడీలో? యాంటీ ఆక్సిడెంట్ సెల్స్ ని రిపేర్ చేస్తే, ఎస్ఆర్నో సెల్స్ ని మళ్ళీ ఏం చేస్తుంది? రీజనరేట్ చేస్తుంటది. సో అగ్రిమాస్ కూడా అంతే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కంప్లీట్ మన బాడీ ఇప్పుడు 1 or 2 టైం మన ఫుడ్ తినకపోయినా కూడా మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. సో ఇప్పుడు స్పేస్ లో ఫుడ్ దొరుకుతుందా వాడికి? బట్ సీ బక్టన్ తీసుకోవడం వల్ల, స్పిరిన్ తీసుకోవడం వల్ల వాడు ఎలా అంత ఎనర్జీగా ఉంటారు? ఎందుకంటే కంప్లీట్ న్యూట్రిషన్ దొరుకుతుంది కాబట్టి. ఈవెన్ అగ్రిమాస్ కూడా అంతే, ఫ్లవరింగ్ స్టేజ్ లో ఒకసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, మనం స్ప్రే చేస్తే కంప్లీట్ న్యూట్రిషన్ దొరుకుతుంది, సెల్స్ యాక్టివ్ అవుతుంది. సో మనం చెప్పలేము మొదటి రోజు నుంచి ఫ్లవరింగ్ స్టేజ్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది. సో స్టార్టింగ్ లో డిస్కస్ చేస్తాం. ఏం డిస్కస్ చేస్తాం మనం అందరం? సో ఒక బైక్ ని కూడా సర్వీస్ చేపిస్తాం, కార్ ని కూడా సర్వీస్ చేపిస్తాం, రిపేర్ చేపిస్తాం గ్యారేజెస్కి వెళ్ళి. ఎందుకు రిపేర్ చేపిస్తాం? గుడ్లు రోడలు వెళ్తాం, నట్టు గొడ్డు లూజ్ అవుతాయి, లేకపోతే ఎవడో వచ్చి గుద్దుంటాడు, డ్యామేజ్ అయి ఉంటుంది. కరెక్టా? సర్వీస్ చేస్తే మైలేజ్ మంచిగా రావడానికి. ఇక్కడ కూడా అంతే, క్లైమేటిక్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు కరెక్ట్ గా ఉంటుందా? కరెక్ట్ గా ఉండదు. టెంపరేచర్ ఎక్కువ అవ్వచ్చు, తగ్గిపోవచ్చు, వాటర్ ఎక్కువ అవ్వచ్చు, వాటర్ తగ్గిపోవచ్చు, పిహెచ్ తగ్గిపోవచ్చు, పిహెచ్ పెరిగిపోవచ్చు, కలుపు మొక్కలు కూడా ఎక్కువ రావచ్చు, కీటకాలు దాడి చేయొచ్చు, ఫంగస్ కూడా దాడి చేయొచ్చు. సో వైరస్, బ్యాక్టీరియా, ఎనీథింగ్, ఏదైనా ఒకటి ప్రాబ్లం అనేది వస్తుంది. నో, అది అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మన ప్లాంట్స్ ఏదైతే సెల్స్ ఉంటుందో, టిష్యూస్ ఉంటుందో అది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? సో 2 రకాల కణాలు ఉంటాయి, ఒకటి జైలం, ఒకటి ఫ్లోయం. దాంట్లో నుంచి వాటర్ అనేది అబ్జర్వ్ అవుతుంటది. వాటర్ సో లీవ్స్ కి అబ్జర్వ్ అయ్యి లీవ్స్ ద్వారా సమ్మర్ ద్వారా బయటికి వెళ్తుంటది. అలాగే న్యూట్రియంట్స్ కూడా వెళ్తుంటది. సో అది క్లోరోఫిల్ కంటెంట్ గా మారి సో మళ్ళీ అది ఏమవుతుంటది? అప్ అండ్ డైరెక్షన్ గా వెళ్తుంటది, వస్తుంటది. సో ఇది హెల్తీ ఉన్నప్పుడు జరుగుతుంటది. ఇక్కడ ఏమైంది? సెల్స్ టిష్యూస్ డ్యామేజ్ కాబట్టి ఫ్లవరింగ్ స్టేజ్ లో మొగ్గులు రాలిపోవడం, కొత్త చిగులు రాకపోవడం, సో కాయలు ఎండిపోవడం, సో వరిలో తాలి గింజలు రావడం. అంటే ఓవరాల్ ఏమైపోతుందంటే 30 నుంచి 40% ఈల్డ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. తక్కువ ఫ్రూట్ వెయిట్, సైజు, షేపు, సో కంప్లీట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. బట్ అగ్రిమాస్ ఏం చేస్తుందంటే సో స్ప్రే చేసిన వెంటనే ఆ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. సో కంటిన్యూస్ గా మీరు పొద్దున ఒకటి స్పిరిలినా, సాయంత్రం ఒకటి యూజ్ చేస్తే ఏమేమి చేంజెస్ జరుగుతుంది మన బాడీలో? సో మంచిగా ఎనర్జీగా ఉంటాం, ఎస్ఆర్నో. తర్వాత మదర్ బిల్డ్ అవుతుంది, యాక్టివ్గా ఉంటాం. అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం? ఈవెన్ మనకి ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనం యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ కూడా అంతే, అగ్రిమాస్ ని మీరు పైన స్ప్రే చేస్తే ఇక్కడ ఏదైతే సెల్స్ డ్యామేజ్ అయింది, స్టొమటల్ క్లోజ్ అయింది, దానివల్ల ఏదైతే ఎక్కువ వాటర్ అబ్జర్ప్షన్, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ జరగట్లేదో, బట్ అగ్రిమాస్ స్ప్రే చేసిన వెంటనే ఏమవుతుందంటే కంప్లీట్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేసి ఆ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది. సో ప్లాంట్స్ కి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అమినో ఆసిడ్స్, ఎంజిమ్స్, ఇనార్గానిక్ కాంపోనెంట్స్, దీనికి అవసరమైన ప్రతి పోషకాలు కూడా నాచులో ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రపంచ భూమిలో వాటర్ చివరికి ఎక్కడికి వెళ్తుంది? అన్ని లవణాల ఖనిజాలు ఎక్కడికి వెళ్తుంది? సముద్రం బ్యాక్ వాటర్ లో నాచు పెరుగుతుంది, దాన్ని మనం మెరీన్ ఆల్గే అంటాం. ఈ నాచులో మోర్ దెన్ 40+100 వరకు పోషకాలు కలిగి ఉంటుంది. అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని దీంట్లో కలిగి ఉంటుంది. సో ఇది ఏం చేసిందంటే ప్లాంట్స్ కి ఇచ్చిన వెంటనే ఎక్కడైతే ఆ సెల్స్ అనేది డ్యామేజ్ అయిందో ఇమ్మీడియట్లీ అది రికవర్ అవ్వడం, ఇమ్మీడియట్లీగా కొత్త చిగులు రావడం, అలాగే హార్మోన్స్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఆ ఫ్లవరింగ్ హార్మోన్స్ ఉంటే హార్మోన్స్ అనేది చెట్టుకి స్ప్రే చేయడం వల్ల, రిలీజ్ అవ్వడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఫ్లవరింగ్ హార్మోన్స్ ఏం చేస్తుంటే ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటుందో అక్కడ కొత్త బ్రాంచెస్ ఫామ్ చేసి మొగ్గులు, పువ్వులు, కాయలు మంచిగా రావడానికి అగ్రిమాస్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి సపోర్ట్ చేస్తుంది, క్వాలిటీ ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి సపోర్ట్ చేస్తుంది. ఆ స్ట్రెస్ ని తగ్గించడానికి మళ్ళీ ఆ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఎక్కువగా క్లోరోఫిల్ కంటెంట్ అనేది ఉత్పత్తి అవ్వడానికి అగ్రిమాస్ అనేది ప్లాంట్స్ కి సపోర్ట్ చేసి నంబర్ ఆఫ్ బ్రాంచెస్, చిగులు, మొగ్గులు, పువ్వులు, కాయలు ఎక్కువగా రావడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే టెంపరేచర్ వల్ల, కోల్డ్ వల్ల, సాల్ట్ స్ట్రెస్ వల్ల, హీట్ స్ట్రెస్ వల్ల
సో అదేవిధంగా మనకి పెస్ట్ అటాక్ అయినప్పుడు, ఫంగస్ అటాక్ అయినప్పుడు, అర్బీవేవ్ అటాక్ అయినప్పుడు స్ట్రెస్లో ఉండిపోవడం వల్ల మనకి 20-30% కొత్తగా బ్రాంచెస్ రావడం, కొత్తగా చిగులు రావడం, కొత్తగా ఆకులు రావడం, కొత్తగా ముగ్గులు పువ్వులు ఉత్పత్తి అవ్వడం అనేది స్టాప్ అయిపోవడం, ఆగిపోవడం. బట్ అగ్రిమాస్ ఏం చేస్తుంటే ఆ స్ట్రెస్ని రెడ్యూస్ చేసి మళ్ళీ ఆ సెల్స్ని రిపేర్ చేసి యాక్టివ్ చేసి కొత్తగా ఓపెన్ చేసి ఎక్కువగా ఎనర్జీని ఇచ్చి హార్మోన్స్ రిలీజ్ చేసి ఆ ముగ్గులు పువ్వులు మళ్ళీ ఎక్కువ ఉత్పత్తి అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఒక్కసారి తెగులు వచ్చినాక, పురుగు అటాక్ అయినాక దాని లైఫ్ స్పాన్ తొందరగా అయిపోతుంది. ఎక్కువసార్లు కాయలు కూడా మనం తీసుకోలేము కూరగాయలు. బట్ అగ్రిమాస్ని యూజ్ చేయడం వల్ల 25 days నుంచి 30 days వరకు ఇంకా దాని లైఫ్ స్పాన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్కువ బ్రాంచెస్ని ఫామ్ చేస్తుంది, ఎక్కువ బర్డ్స్ అంటే మొగ్గులు ఉత్పత్తి చేస్తుంది, పువ్వులు ఉత్పత్తి చేస్తుంది, కాయలు ఉత్పత్తి చేస్తుంది. ఈవెన్ స్ట్రెస్ కండిషన్స్లో కూడా అంటే వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది అగ్రిమాస్. తొందరగా దాని డ్యూరేషన్ తగ్గిపోవాలి. ఎందుకంటే అటువంటి హార్మోన్స్ కంప్లీట్ న్యూట్రిషన్, ఎప్పుడైతే మన బాడీ కంప్లీట్ న్యూట్రిషన్ దొరుకుతుంటుందో అప్పుడే మనం ఎక్కువ రోజులు జీవిస్తాం. ఎప్పుడైతే మంచి ఫుడ్ ఎవరు తింటారో వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు. సార్ వాళ్ళకి ఫీవర్ తక్కువ వస్తుంది, వాడికి ఈ ప్రాబ్లం అయినా కూడా బాగా తట్టుకుంటారు. బట్ అగ్రిమాస్ కూడా అంతే, కంప్లీట్ ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి, ఆ స్ట్రెస్ని తగ్గించడానికి, సెల్స్ని యాక్టివ్ చేయడానికి, ఆ టిష్యూస్ని టిష్యూస్ డ్యామేజ్ అంటే దాన్ని రికవర్ చేయడానికి అగ్రిమాస్. మగ్గుల కోసం, పువ్వుల కోసం, కాయల కోసం అగ్రిమాస్ మనం స్ప్రే చేసుకోండి. కాంబినేషన్ ఏంటి? ఫ్లవరింగ్ సీరియల్ కాంబినేషన్ ఏంటి? అగ్రి నానోటెక్. సో ఇప్పుడు అగ్రి నానోటెక్ ఎందుకు? నాణ్యత, దిగుబడి నాణ్యత పెంచుకోవడానికి. సో అగ్రిమాస్ ఎందుకు? హార్మోనిక్ ఇంబ్యాలెన్స్. ఓకే, హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ క్లియర్ చేసి సో స్టార్టింగ్ నుంచి సో ఇప్పుడు ఒకసారి సర్వీస్ చేపిస్తే, ఒకసారి గ్యారేజ్ తీసుకొని రిపేర్ చేపిస్తే ఏమవుతుంది? అన్ని ప్రాబ్లమ్స్ కూడా సార్ట్ అవుట్ అవుతుందా? ఎస్ ఆర్ నో? సో అగ్రిమాస్ కూడా అంటే ఒక్కసారి స్ప్రే చేస్తే కంప్లీట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం, అన్ని ఆకులు పచ్చగా మారడం, క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. ఆటోమేటిక్గా ఫ్లవర్స్, ముగ్గులు, పువ్వులు కూడా ఎక్కువ వస్తుంది. దీని కాంబినేషన్ మాస్. సో అగ్రిమాస్ ఎప్పుడెప్పుడు వాడాలంటే డ్యూరింగ్ స్ట్రెస్ పీరియడ్ కంపల్సరీగా. ఎప్పుడు వాడాలి? ఎప్పుడు కనిపిస్తుందా? టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు చలి ఎక్కువ ఉన్నప్పుడు, పోషకాల లోపం ఉన్నప్పుడు, వాటర్ లేనప్పుడు, వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆమ్లం సారం ఎక్కువ ఉన్నప్పుడు అగ్రిమాస్ని వాడాలి. ఎందుకు అగ్రిమాస్ని వాడాలి? ఎందుకు మన ఫీవర్ వచ్చినప్పుడు సెలైన్ ఇస్తారు? ఎనర్జీ, యాక్టివ్గా ఉండడానికి. సో ఎగ్జాంపుల్, సెలైన్ ఇచ్చిన కొన్ని టైంలో మనకి ఎనర్జీ వస్తుంది, మళ్ళీ మన ఫుడ్ని బాగా ఇంటేక్ చేసుకుంటాం. ఎస్ఆర్నో అప్పుడే మనం యాక్టివ్ అవుతాం. సో అలాగే అగ్రిమాస్ కూడా అంటే మళ్ళీ రీయాక్టివ్ అవ్వడానికి, ప్లాంట్ స్ట్రెస్ నుంచి రికవర్ అవ్వడానికి. రికవర్ అంటే తెలుగులో ఏమంటాం? రికవర్ సార్, రికవరీ. ఓకే, ఎస్. అంటే రికవర్ అవ్వడానికి అగ్రిమాస్ వాడాలి. అంటే కంప్లీట్ ప్రాబ్లమ్స్ ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది ఇచ్చారనుకోండి, కంప్లీట్ రిపేర్ చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ మెటబాలిక్ ప్రాసెస్ని, ఫోటో సైకిల్ని బూస్ట్ చేయడానికి అగ్రిమాస్. అంటే బ్రాంచెస్, ఫ్లవర్స్, బర్డ్స్, ఫ్రూట్స్ కోసం అగ్రిమాస్ మనం వాడుకోవచ్చు. మీరు ఈ టైంలో వాడినారా, ఈ క్రిటికల్ కండిషన్స్లో వాడినా కూడా హెల్తీగానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఎక్కువ తక్కువ అనేది జరగదు. సో కాంబినేషన్స్ వచ్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు అగ్రిమాస్, అగ్రినానోటెక్. అగ్రిమాస్ 2 ml, అగ్రినానోటెక్ 2 grams. సో ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఫస్ట్ స్టెప్ సీడ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధికి ఏ ప్రోడక్ట్స్ వాడాలి? అగ్రి యూనిక్ లిక్విడ్, అగ్రి ప్రొటెక్ట్, 2 ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకుంటాం ఫస్ట్ స్టెప్. తర్వాత భూమికి 0 days కి, 20 days కి, 40 days కి అగ్రి గ్రాన్యుల్స్, అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్ వాడుకోవచ్చు, లేకపోతే అగ్రి భూమికి అడుగుతున్నా, భూమికి
ఓకే, గోల్డ్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మేజర్ ఏం చేయాలా, ఫస్ట్ స్టెప్లో అయితే ఫస్ట్ స్టెప్ 0 daysలో అగ్రి నాన్ అంటే 500 grams లేకపోతే అగ్రి ప్రొడక్ట్ రెండులో ఒకటి యాడ్ చేసుకోవాలి. బట్ అగ్రి గ్రాన్స్ కంపల్సరీగా వాడుకోవాలి. మళ్ళీ 20 daysకి ఏం చేయాలా, అగ్రి గ్రాన్యులర్స్, మళ్ళీ 40 daysకి అగ్రి గ్రాన్యులర్స్. డ్రిప్ ఉంటే హ్యూమిక్ డ్రిప్ వాడుకోవాలి. సో మళ్ళీ పైన నర్సరీ స్టేజ్ 5 days, 20 days, 40 daysకి గ్రోత్ కోసం, బ్రాంచెస్ మంచిగా రావడానికి, హైట్ మంచిగా పెరగడానికి, ఆకులు పచ్చగా ఉండడానికి అగ్రి గోల్డ్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ 2 grams 2 ml ఎప్పుడు వాడుకోవచ్చు, నర్సరీ స్టేజ్ నుంచి గ్రోతింగ్ వరకు. నెక్స్ట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మాస్ నానోటెక్. మళ్ళీ అగ్రి ప్రొడక్ట్ ని ఎప్పుడు రికమెండ్ చేస్తారు, అగ్రి ప్రొడక్ట్ ని ఎప్పుడు రికమెండ్ చేస్తారు, ఆల్రెడీ మనకు బాగా తెలుసు, సేమ్ వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది, ప్రివెంటివ్ గా పనిచేస్తుంది. వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో కూడా ఫంగస్ ని ఆపేస్తుంది అని చెప్తాను. ఒకసారి సీ ట్రీట్మెంట్ గా వాడుకుంటారు. అగ్రి ప్రొడక్ట్ మీరు ఎప్పుడు వాడుకుంటారంటే 20 daysకి, 40 daysకి, 60 daysకి మధ్యలో ఏదైనా క్లైమేటిక్ కండిషన్స్ చేంజ్ అయినప్పుడు, సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు మాస్తో పాటైనా వాడుకోవచ్చు, గోల్డ్ లిమిట్తో పాటైనా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు, లేకపోతే బయట పురుగు మందుతో పాటైనా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. ఏది, అగ్రి ప్రొడక్ట్ని. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి 82. సో అగ్రి మాస్ గురించి కొన్ని పాయింట్ రాసుకోండి. యాంటీ స్ట్రెస్ గ్రోత్ యాక్టివేటర్, యాంటీ స్ట్రెస్ గ్రోత్ యాక్టివేటర్. స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా గ్రోత్ని యాక్టివ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సహాయం చేస్తుంది. హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ చిగురు రావడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ మొగ్గులు ఉత్పత్తి అవ్వడానికి, మొగ్గు నుంచి పువ్వులు అవ్వడానికి, పువ్వు నుంచి కాయలు అవ్వడానికి పరాగపర్శన క్రియ జరగాలి. పరాగపర్శన క్రియ జరగాలంటే పోలరైజ్ స్టిగ్మా, మంచి క్వాలిటీ ఫ్లవర్, దాంట్లో ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి. ఆ ఫర్టిలిటీ కూడా పెంచడానికి మన అగ్రిమా సపోర్ట్ చేస్తుంది ఫ్లవరింగ్ స్టేజ్లో. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి 82. సో అగ్రి 82 ఎప్పుడెప్పుడు వాడాలి అంటే ప్రతిసారి వాడాలి. ప్రతి రైతుకి ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవచ్చు. స్ప్రే చేసిన వాడాలి, డ్రిప్లో అయినా వాడాలి, డ్రెంచింగ్ అయినా వాడాలి, ఎరువులు వాడినా వాడాలి. అంటే ఒక ప్రోడక్ట్ సింగిల్గా వాడకూడదు. సో ఎగ్జాంపుల్, ఫార్మర్స్ ఫీల్డ్లో ఏమేమి యూజ్ చేస్తారు, పురుగు మందు స్ప్రే చేస్తారు, తెగులు మందు స్ప్రే చేస్తారు, డ్రిప్ నుంచి వాటర్ సాగులో ఫర్టిలైజర్స్ ఎరువులు ఇస్తారు, డ్రెంచింగ్ లో పురుగు మందుని, తెగులు మందుని డ్రెంచింగ్ కూడా చేస్తారు, మైక్రోన్యూట్రియన్స్ కూడా డ్రెంచింగ్ చేస్తారు, అలాగే డిఏపి యూరియా కూడా యూజ్ చేస్తారు. సో ఇవన్నీ వాడినప్పుడు ఆ మందులు బాగా పనిచేయడానికి అగ్రి 82 కూడా మనం కలిపి వాడుకోవాలి. సో ఎగ్జాంపుల్, ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే, సేమ్ పెట్రోలియం పదార్థం నుంచి తయారు చేసిన పదార్థం, సిలికా ఎక్స్ట్రాక్ట్ నుంచి, అంటే సిలికా అబ్జర్వెన్స్ ఉంటుంది. పెట్రోల్ ఎలా పనిచేస్తుంది, పవర్. సో ఒక బండి బాగా మూవ్ అవ్వాలన్నా లోపల ఫైర్ కావాలి, ఎసర్ను. సో ఇప్పుడు మంట పైన కొద్దిగా పెట్రోల్ డీజిల్ వేస్తే మంట ఎలా కొద్దిగా ఫైర్ అవుతుందో, అగ్రి 82 కూడా అంతే. వేరే మందులతో పాటు కెమికల్ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్, న్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, వ్యాపర్లను, వెస్ట్ డిగ్రీ ప్రొడక్ట్స్, వేరే కంపెనీ ప్రొడక్ట్స్ పాటు కలిపి వాడుకుంటే సో ఫైర్ ఎలా ఎక్కువ అవుతుందో, అగ్రి 82 కూడా అంతే. ఆ వేరే మందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ పవర్ని యాక్టివ్ చేసి దాని ఎఫెక్టివ్నెస్ ని పెంచడానికి, దాని క్రియాశీలతని పెంచడానికి అగ్రి 82 పనిచేస్తుంది. అంటే ఆ మందులో ఇంగ్రీడియంట్స్ పవర్ని పెంచడానికి. సెకండ్ పాయింట్, గమ్ లాగా పనిచేస్తుంది, అంటే వెటర్ స్టిక్కర్. సో ఫీల్డ్కి వెళ్తారు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు లీవ్స్ అయితే మ్యాక్సిమం కింద ఉంటాయి. ఎలా ఉంటాయి, కింద ఉంటాయి. సో ఎప్పుడైతే వాటర్ థిక్నెస్, పెట్రోల్ థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా, థిక్నెస్. ఎగ్జాంపుల్, వాటర్ థిక్నెస్ తీసుకుందాం. వాటర్ థిక్నెస్ ఎక్కువ ఉంటుందా, పెట్రోల్ థిక్నెస్ ఎక్కువ ఉంటుందా? పెట్రోల్ తొందరగా అయిపోతుందా, పెట్రోల్ తొందరగా స్ప్రెడ్ అవుతుందా? వాటర్ కంప్లీట్ చేసుకుంటే తొందరగా స్ప్రెడ్ కూడా పెట్రోల్ అవుతుంది, తొందరగా ఆవి కూడా పెట్రోల్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, అగ్రి 82 పెట్రోలియం పదార్థం చేసిన పదార్థం కాబట్టి ఇది స్ప్రే చేసిన వెంటనే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఆ వాటర్ థిక్నెస్ తగ్గించి, అంటే వాటర్ pH ని బ్యాలెన్స్ చేసి, అంటే సాల్ట్ కంటెంట్ తగ్గించి, క్లోరిన్ కంటెంట్ తగ్గించి, సో థిక్నెస్ తగ్గించి ఏం చేస్తుంది, స్ప్రే చేసిన వెంటనే ఇలా నీటి చుక్కలు కాకుండా కంప్లీట్ గా అది అద్దించడానికి, అంటే వెట్ అంటే తేమని ఉంచడానికి, అదని స్టిక్ చేయడానికి, చెట్టు మొత్తం తడిసిపోవడానికి పత్రాల ద్వారా అగ్రి 82 సపోర్ట్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది, స్ప్రే చేసిన వెంటనే నీటి చుక్కలు ఉంటే రాలిపోవచ్చు, గాలికి తడి ఆరిపోవచ్చు,
వేడికి తడి తొందరగా ఎండిపోవచ్చు. బట్ అగ్రిగేటెడ్ స్ప్రెడ్స్ అలా కాదు, కంప్లీట్గా వెట్ అంటే తేమని ఆ మాయిశ్చర్ని ఉంచి పెంచి స్టిక్ చేసి అద్దించి, సో అది గాలికి వేడికి వర్షానికి కింద గాలిపోకుండా ఎండిపోకుండా ఆ మాయిశ్చర్ని తడిని ఎక్కువ టైం వరకు మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంటే, సో ఇది పెట్రోలియం ఎలాగ స్ప్రెడ్ అవుతుందో అదే విధంగా వాటర్ థిక్నెస్ తగ్గించి ఒక్క డ్రాప్ పడిన వెంటనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వితౌట్ అగ్రిగేట్తో పాటు అంటే అగ్రిగేట్తో పాటు కలిపి కొట్టింది. సో ఓన్లీ ఒట్టిగా అగ్రిగేట్ వితౌట్ అగ్రిగేట్ మనం స్ప్రే చేస్తాం. సో ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ మీరు చూడండి, విత్ అగ్రిగేట్ వితౌట్ అగ్రిగేట్. సో విత్ అగ్రిగేట్ వితౌట్ అగ్రిగేట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, వాటర్ థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు pH ఎక్కువ ఉన్నప్పుడు సరిగా స్ప్రెడ్ అవ్వదు. థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు డ్రాప్ అలాగే ఉండిపోతుంది. ఆ థిక్నెస్ ఎక్కడం ఏమవుతుంది, ఒక డ్రాప్ పడితే చాలు ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఏ సెకండ్ మొత్తం అది స్ప్రెడ్ అయిపోవడం, అంటే మనం ఇచ్చిన మందు విస్తరించడానికి, ఆకు మొత్తం కలిసిపోవడానికి, వ్యాపించడానికి సపోర్ట్ చేస్తుంది. ఒకటే ప్లేస్లో తడి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి, ప్రెజర్ పడుతుంది కాబట్టి ఆకుల పత్రరంధ్రం ద్వారా ఆకుల కింద వరకు ఆ మందులు కలిసిపోవడానికి స్ప్రెడ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు థిక్నెస్, ఆ వాటర్ థిక్నెస్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ పత్రరంధ్రాల ద్వారా ఈజీగా ఏమైపోతే మందులు ప్యాంటెంటింగ్ అయిపోవడం. సో ఇప్పుడు మిరప, పత్తి, సోరకాయ, బీరకాయ, వరి ఏ పంట తీసుకున్నా కూడా తెగులు వస్తుంది, రసం పెంచిన పురుగు దాడి చేస్తుంది. అంటే పచ్చదొమ్మ, తెల్లదొమ్మ, నల్లి, ఎర్ర నల్లి. సో అవి మ్యాక్సిమం ఎక్కడ ఉంటాయంటే, పురుగులన్నీ ఎక్కడ ఉంటాయంటే 99% కాదు 1000% ఆకుల కిందే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? బట్ మనం ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం చాలా వరకు ఏం చేస్తున్నాం అంటే చాలా ఫాస్ట్గా స్పీడ్గా స్ప్రే చేస్తూ వెళ్తుంటాం. సో వాటర్ థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆకుల కిందకి స్ప్రెడ్ అవ్వదు, ఆకుల కిందకి ప్యాంట్రేటింగ్ అవ్వదు. బట్ అగ్రిగేటెడ్ ఏం చేస్తుంది అంటే థిక్నెస్ తగ్గించి, సో అది ఇమీడియట్లీ స్ప్రెడ్ అవ్వడం వల్ల, ఎక్కువ టైం మాయిశ్చర్ కంటెంట్ని ట్యాన్ని మెయింటైన్ చేయడం వల్ల, స్టిక్ అవ్వడం వల్ల సో ఆకుల కింద కూడా కలిసిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సో నల్లి ఉన్న, దోమ ఉన్న, పేను ఉన్న, మచ్చ తెగులు కూడా మన ఇచ్చిన మందులు ఎఫెక్టివ్గా పనిచేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, యాక్టివేటర్ ఆ వేరే మందుల పవర్ని పెంచుతుంది. వెట్టర్ ఆ తడిని ఎక్కువ టైం ఉంటుంది స్ప్రే చేస్తున్నప్పుడు. స్టిక్కర్ ఆ తడిని అలాగే అద్దిస్తుంది. నెక్స్ట్ స్ప్రెడ్డర్ మొత్తం చెట్టు కలిసిపోవడానికి సపోర్ట్ చేస్తుంది. అన్ని భాగాలకి విస్తరిస్తుంది మన ఇచ్చిన మందుల్ని. మళ్ళీ ఆకుల కింద కూడా. నెక్స్ట్ బఫర్ ఏజెంట్ అంటే ఏంటి, వాటర్ pHని బ్యాలెన్స్ చేయడం. సో ఎగ్జాంపుల్, ఎప్పుడైతే వాటర్ థిక్నెస్, హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం తాగుతున్న వాటర్ టేస్ట్ వేరే ఉంటుంది, మనం పొలంలో వాడుతున్న వాటర్ టేస్ట్ వేరే ఉంటుంది. పొలంలో మనం బోర్వెల్ నుంచి, బావి నుంచి, మళ్ళీ ఎక్కడ తీసుకుంటాం వాటర్, కాలువ నుంచి తీసుకుంటాం. ఎస్ఆర్ ఆ వాటర్ pH ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు, సాల్ట్ కంటెంట్ అలాగే క్లోరిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన వేప మందు కలిపిన, కొన్ని పౌడర్ ఫామ్లో పురుగు మందు కలిపిన, లిక్విడ్ ఫామ్లో మందు కలిపిన, సో వాటర్తో పాటు సరిగా కరగదు, సరిగా కలవదు, అంటే మిక్స్ అవ్వదు, ప్లస్ డైల్యూట్ అవ్వదు. డైల్యూట్ అంటే ఏంటి, కరగడం. మిక్స్ అంటే కలిసిపోవడం, కలవడం. సో ఇక్కడ ఏమవుతుంది, వాటర్ pH ఎప్పుడైతే మోర్ దెన్ 8 అంటే బిలో 5 తర్వాత అబోవ్ 8 ఉంటుందో, సో ఆ టైంలో ఏమవుతుంది, మీరు ఎన్నిసార్లు మిక్స్ చేసినా కూడా మళ్ళీ 5-10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత వాటర్ సపరేట్, ఆ ఇంగ్రీడియంట్ సపోర్ట్. సో నూనె అయితే పైకి రావడం, చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా పౌడర్ ఉంటుందో అవన్నీ కూడా మళ్ళీ కిందికి రావడం ఏమవుతుంది, కొన్ని ప్లేసులో మందులు చాలా స్ట్రాంగ్గా పడుతుంది, కొన్ని ప్లేసులో మందు స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా పడదు. తర్వాత డ్రిప్ పైప్స్ బ్లాక్ అయిపోతాయి, నాజల్స్ బ్లాక్ అయిపోతాయి, మన ఇచ్చిన మందు సరిగా పనిచేయదు, మళ్ళీ మనం స్ప్రే చేయాలి. ఎస్ఆర్లో బట్ అగ్రిగేట్ స్ప్రే చేసుకుంటే యాక్టివేటర్గా వెట్టర్, స్టిక్కర్, స్ప్రెడ్డర్, ప్యాంట్రైటింగ్, బఫర్ ఏజెంట్, ఓమన్ మిక్సర్ అంటే అగ్రిగేట్ మిక్స్ చేసుకున్నామంటే థిక్నెస్ తగ్గిపోతుంది, pH బ్యాలెన్స్ అవుతుంది. మనం ఏ మందు కలిపినా కూడా ఇమీడియట్లీ కరిగిపోతుంది, కలిసిపోతుంది. ఒక్కసారి డైల్యూట్ అయింది, ఒకసారి మిక్స్ అయింది అంటే మళ్ళీ సపరేషన్ కావాలి. ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారు, తెగులు కూడా ఉంది, పురుగు కూడా ఉంది, సో అప్పుడు 2 మందులు కూడా కొట్టాలి. బట్ చాలా వరకు ఏం చేస్తారు, 2 మందులు కలిపితే ఒకటి మందు పని చేయొచ్చు, ఇంకొకటి మందు
పని చేయకపోవచ్చు. బట్ అగ్రీడ్ కలుపుకుంటే మనది కలిపినా వేరే ప్రోడక్ట్ కలిపినా ఆ రెండు మందులు సమానంగా పనిచేస్తుంది. ఎందుకంటే యాక్టివేటర్గా సపోర్ట్ కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తుంది, కొన్ని మందులు కలవలేని మందులు కూడా కలుస్తాయి, కరగలేని మందులు కూడా నీరులో కంప్లీట్గా పూర్తి కరుగుతాయి. ఒక్కసారి కలిసిపోయినాక ఒకసారి కరిగినంటే మళ్ళీ అది విడిపోదు, మళ్ళీ సపరేట్ అవ్వదు. అంటే ఈక్వాలిటీగా అన్ని మొక్కలు సమానంగా మనం మందులు పంచవచ్చు అగ్రి A2 ఇచ్చడం వల్ల. ప్రతి రైతుకి ఒక ప్రోడక్ట్ అమర్చవచ్చు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే మనం ఎప్పుడైతే మెడికల్ స్టోర్కి వెళ్తాం, ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తాం, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే టాబ్లెట్ తీసుకుంటాం, ఇంజెక్షన్ తీసుకుంటాం. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే, గ్రోత్ తక్కువ ఉన్నప్పుడే మనం ఏదైనా న్యూట్రియంట్స్ ఇవ్వడం, రసాయనిక ఎరువులు యూజ్ చేయడం, పిచికారీ చేయడం, డ్రిప్లు యూజ్ చేయడం, డ్రెంచింగ్ చేయడం. సో ఇక్కడ మీరే చెప్పండి, అందరూ కూడా ఇక్కడ టాబ్లెట్ తీసుకున్నారు, ఇంజెక్షన్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ఇమీడియట్ గా పని చేయాలి, బాడీకి తొందరగా అబ్జర్వ్ అవ్వాలంటే ఇంజెక్షన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా, టాబ్లెట్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? టాబ్లెట్స్ మనం ఎక్కువసారి తీసుకోవాలా, ఇంజెక్షన్ ఎక్కువసారి తీసుకోవాలా? ఓకే, ఇంజెక్షన్ తొందరగా అబ్జర్వ్ అవుతుందా, టాబ్లెట్ తొందరగా అబ్జర్వ్ అవుతుందా? ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు. సేమ్ రెస్టిజ్ అగ్రీడ్ కూడా అంతే. ఇంజెక్షన్ ఎలా మనకి డైరెక్ట్ గా బాడీకి అబ్జర్వ్ అవుతుందో, అగ్రిగేట్ కూడా అంతే. మన పురుగు మందుతో పాటు మిక్స్ చేసిన, డ్రిప్లో యూజ్ చేసిన, డ్రెంచింగ్ చేసిన, ఎరువులతో పాటు మిక్స్ వాడినా ఇమ్మీడియట్లీ అబ్జర్వ్ అవ్వడానికి, స్ప్రెడ్ అవ్వడానికి, యాక్టివ్ అవ్వడానికి సేమ్ పనిచేస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. పురుగు మందుల పైన పెట్టుబడి తగ్గిస్తుంది, తెగులు మందుల పైన పెట్టుబడి తగ్గిస్తుంది, రసాయనిక ఎరువులు భూమిలో వేస్ట్ అవ్వడం, డ్రిప్ పైప్స్ బ్లాక్ అయిపోవడం, స్ప్రేయర్ ట్యాంక్స్ బ్లాక్ అయిపోవడం, తుప్పుపడి ఇవన్నీ నుంచి కూడా తగ్గిస్తుంది, సేవ్ చేస్తుంది అగ్రి A2 వాడడం వల్ల. సో అర్థమైందా? సో మళ్ళీ దీని ఒక బెనిఫిట్ ఏంటి అంటే, సో చాలా వరకు సో ఇక్కడ ఏం చేస్తారు, ఓన్లీ స్ప్రేకి మాత్రం యూజ్ చేస్తున్నారు. సో భూమిని కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, రసాయనిక ఎరువులతో పాటు వాడడం వల్ల బెనిఫిట్ ఏంటి? అంటే బెనిఫిట్ ఒక తగ్గించి వాడుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది భూమిలో? ఇప్పుడు స్ప్రే చేయడం వల్ల బాగా తడిసిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది, తడి ఎక్కువ ఉంటుంది, తొందరగా ఆవి అవ్వదు. తర్వాత భూమిలో వాటర్ టచ్ అయింది వెంటనే తొందరగా కరిగి తొందరగా స్ప్రెడ్ అయిపోవడం, తొందరగా వేరుకి దొరకడానికి అంటే అందించడానికి అగ్రి A2 కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మన భూమికి యూజ్ చేస్తామో మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందో తొందరగా మందులు కరిగిపోతుంది. కొన్నిసార్లు నిన్న కాల్ చేశారు కర్ణాటక నుంచి, గుల్బర్గా నుంచి కాల్ చేసి, సార్ మనం ఆల్రెడీ షుగర్ కేన్కి రసాయనిక ఎరువులు యూజ్ చేస్తాము, బట్ అది అలాగే ఉండిపోయింది, భూమి లోపలికి కూడా వెళ్ళట్లేదు, కరగట్లేదు అంటున్నారు. సో ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చర్ కంటెంట్ లేదు. ఏం లేదు? మాయిశ్చర్ కంటెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ వాళ్ళు ఏం చేశారంటే గ్రానుల్స్ కూడా యూజ్ చేయలేదు, ఈవెన్ అగ్రి కూడా యూజ్ చేయలేదు, ఓన్లీ ఫర్టిలైజర్ యూజ్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే ఫర్టిలైజర్ కరగాలి ఇమీడియట్లీ అంటే మన భూమిలో మాయిశ్చర్ కంటెంట్ కూడా ఉండాలి. సో మాయిశ్చర్ కంటెంట్ ఉంది అంటే దాంతో పాటు అగ్రి మనం వాడితే ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ చూపించి ఇమ్మీడియట్గా డైల్యూట్ చేసి భూమిలో బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల రూట్స్కి అది బాగా అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ మనకి సో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో డ్రిప్లో యూజ్ చేసిన అగ్రేట్ వాడాలి, డ్రెంచింగ్ చేసిన అగ్రేట్ వాడాలి, సాయిల్ అప్లై చేసిన అగ్రేట్ వాడాలి, స్ప్రే చేసిన కూడా అగ్రేట్ వాడాలి. ఎంత వాడాలంటే పర్ లీటర్ 1/2 ml, 10 లీటర్కి 5 ml, 20 లీటర్కి 10 ml వాడుకోవాలి. ఏ మందులు స్ప్రే చేసినా ఆ మందులు బాగా పనిచేయాలా, మళ్ళీ స్ప్రే చేయకూడదా, కంపల్సరీగా అగ్రి A2 కలిపి వాడుకోవచ్చు. ప్రతి రైతుకి ఈ ఒక్క ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయొచ్చు, డెమో చూపించవచ్చు. డెమో ఎలా చూపిస్తారు? 2 గ్లాసుల వాటర్, 1 గ్లాసులో A2 వాడతారు, ఇంకో గ్లాసులో 1 వాటర్తో 2 ఆకుల నుంచి బయటికి తీస్తారు, బాగా షేక్ చేస్తారు, తడిని చూపిస్తారు, డిఫరెంట్ చూపిస్తారు, నెక్స్ట్ స్ప్రెడ్ చూపిస్తారు, నెక్స్ట్ ఆకుల కింద ప్యాంట్ చూపిస్తారు, నెక్స్ట్ మిక్స్ అవ్వడం, కరగడం. సో ఇన్ని డెమోలు చూపించచ్చు. ఎన్ని డెమోలు? 1, 2, 3, 4 అందరి స్పాట్ డెమో చూపించి మనం రికమెండ్ చేస్తాం. ప్రతి ఫార్మర్స్కి, మా ఊరిలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో అంతమంది, పక్క ఊళ్ళో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో అన్ని ఫార్మర్స్కి ఒక ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ప్రోడక్ట్ అగ్రి అక్వాజల్. సో డోసేజ్ అర్థమైందా?
ఏ మందు స్ప్రే చేసినా కూడా 0.5 ml వాడుకోవాలి. వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్ వాడినా, గోల్డ్ వాడినా, యూనిక్ వాడినా, గ్రామ్స్ వాడినా కంపల్సరీ వాడుకోవాలి. స్ప్రే చేస్తే 0.5 ml. డ్రిప్ ఇరిగేషన్. సో డ్రిప్ ఇరిగేషన్ ఉంది అంటే ఎంత ప్రమోట్ చేస్తారంటే 80 లీటర్స్ ఒక ట్యాంక్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ట్యాంకు? స్టార్టింగ్ లో ఉంటుంది, పొలం బయట ఉంటుంది. అక్కడ నుంచి ఏం చేస్తారు, ఆ ట్యాంక్ లో మందులు ఇచ్చి పంపిస్తారు. ఆ వాటర్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ మొక్కల దగ్గర, వేరుల దగ్గర ఆ డ్రాప్ పడుతుంది. సో మనం ఏం చేయాలి, డ్రిప్ పైప్స్ బ్లాక్ కాకుండా మందులు కంప్లీట్ గా డైల్యూట్ అవ్వడానికి, ఎఫెక్ట్ గా పనిచేయడానికి ఆ 80 లీటర్స్ నీళ్ళ వాటర్తో పాటు 160 ml మనం దీన్ని ప్రమోట్ చేయాలి. లీటర్కి 2 ml ప్రమోట్ చేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ మందులు బాగా పనిచేయడానికి, ఆ మందులు డ్రిప్ లో బ్లాక్ కాకుండా, వేస్ట్ కాకుండా ఉండడానికి. సో నెక్స్ట్ డ్రెంచింగ్. వేరు కుళ్ళిపోతున్నప్పుడు డ్రెంచింగ్ చేస్తాం, వేరులో పురుగు ఉన్నప్పుడు డ్రెంచింగ్ చేస్తాం, మైక్రో న్యూట్రియన్స్ లోపం ఉన్నప్పుడు డ్రెంచింగ్ చేస్తాం. సో అప్పుడు ఏం చేయాలి, వాటర్ సాల్యుబుల్ కూడా మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, కొంచెం లోపం ఉన్నప్పుడు డిఏపీ కాకుండా నీరులో కలిగించి డైరెక్ట్గా ఇస్తాం. అప్పుడు ఏం చేయాలా, ఆ లీటర్ 1 ml మనం డ్రెంచింగ్ చేసుకోవాలి. ఒకవేళ డిఏపీ, యూరియా, పొటాష్ కాంప్లెక్స్ యూస్ చేస్తే బస్తాకి 100 ml అంటే 50 kgకి 200 ml నుంచి 300 ml వరకు అగ్రి వాడుకోవచ్చు. సో ఇక్కడ అందరికి అర్థమైంది, స్ప్రే చేసిన వాడుకోవాలి, డ్రిప్లో కూడా కంపల్సరీ యూజ్ చేయాలి, డ్రెంచింగ్లో కూడా వాడుకోవాలి, సాయిల్ అప్లికేషన్ కూడా అగ్రి 82ని యూజ్ చేసుకోవాలి. లాస్ట్ ప్రోడక్ట్ అగ్రి అక్వా జెల్. సో అందరూ కూడా నోట్ చేసుకోండి, ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే బయో హైడ్రోజన్ పాలిమర్ బేస్డ్ ప్రోడక్ట్. సో ఎగ్జాంపుల్, చిన్నప్పుడు బాల్స్ ఉన్నప్పుడు వాటర్ వేసేది పొంగిపోయేది, ఐడియా ఉందా? వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. అటువంటి ఇంగ్రీడియంట్ దీంట్లో కూడా హైడ్రోజన్ పాలిమర్స్ ఉంటుంది. హైడ్రోజన్ పాలిమర్స్ పని ఏంటి అంటే, మనం స్టార్టింగ్ స్టేజ్లో వరి పొలంకి అక్వజల్ అస్సలు అవసరమే లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా వాటర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి. బట్ ఆయన కూడా వాడాలి. ఎటువంటి భూమిలకు వాడాలంటే ఆమ్లా భూమి, చారా భూమి, చౌడు భూమికి వాడుకోవాలి. ఎందుకంటే నాటి వేస్తాం కదా, నాటి వేసిన ఒక 5 days 10 days వరకు మనం ఏం చేస్తాం, వాటర్ని స్టోర్ ఇవ్వము. వాటర్ ఎందుకు ఇవ్వము, వాటర్ పెడితే నార్మల్ వెళ్ళిపోవడం, కుళ్ళిపోవడం, లేకపోతే వెళ్ళిపోతాయి, అంటే పక్కకు వెళ్ళిపోతాయి. సో వాటర్ మనం 0.5% మాత్రం ఇస్తాం. బట్ ఆ వాటర్ మాయిశ్చర్ లేనప్పుడు కొన్ని భూమిలో ఏమవుతుందంటే, చారా భూమిలో, చౌడు భూమిలో ఏమవుతాయంటే, అంటే వాటర్ అంటే ఎండిపోయినప్పుడు, భూమి ఎండిపోయినప్పుడు ఆటోమేటిక్గా నారులు కూడా ఎండిపోతాయి, కంప్లీట్గా వాటర్ ఉండదు అటువంటి భూమిలో. అటువంటి టైంలో నాటేసినప్పుడు కూడా మాయిశ్చర్ కంటెంట్ కలిగి మెయింటైన్ చేసుకోవడానికి మనం అగ్రి అక్వాజల్ని వాడుకోవాలి. మిగతా నల్లరేగడి భూమి, ఎర్ర భూమికి, వరి పొలంకి అయితే అవసరం లేదు. ఏ భూమికి వాడుకోవాలి అక్వాజల్ని? మరి ఇప్పుడు స్టార్టింగ్ లో మాత్రం నాటేసేప్పుడు మాత్రం వాడాలి వరికి, మిగతా క్రాప్స్ అయితే అవసరం లేదు. బట్ దానికి ముందు మనం డిస్కస్ చేద్దాం, అగ్రి అక్వాజల్ని ఎప్పుడెప్పుడు వాడాలంటే, దుక్కిలో దున్నప్పుడు, నాటేసే ముందు కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg అది రసాయనిక ఎరువులతో పాటు వాడుకోవచ్చు, సేంద్రియ ఎరువులతో పాటు వాడుకోవచ్చు, మన గ్రామ్స్ వాడినప్పుడు మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. బెనిఫిట్ ఏంటి? సో హైడ్రోజన్ పాలిమర్స్ ఒక్కసారి మన భూమిలో యూజ్ చేస్తే, సో వాటర్ టచ్ అయిన వెంటనే, వాటర్ కొద్దిగా ఎక్కువ అయిన వెంటనే, మనం వాటర్ ఇచ్చినా, వర్షాలు వానలు ఎక్కువైనా ఆ వాటర్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, పట్టుకుంటుంది. ఆ హైడ్రోజన్ పాలిమర్స్ వాటర్ పట్టుకున్నప్పుడు ఆ మట్టిని కూడా పట్టుకుంటుంది. ఆ మట్టిని పట్టుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న పోషకాలని, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, బోరాన్ అన్ని పోషకాలను పట్టుకొని ఉంచుకుంటుంది. వేడి అంటే ఏంటి? వేడి ఎప్పుడు ఎక్కువ అవుతుంది? ఎండాకాలంలో. అప్పుడు వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, అంటే పోషకాలు ఆవి అయిపోతుంది, దాని నుంచి కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ వర్షాకాలంలో వాటర్ ఎక్కువ అయినప్పుడు, చుట్టుపక్కల వాటర్ ఎక్కువైనప్పుడు ఆ వాటర్ అన్నది ఏమవుతుంది, లీకేజ్ అయిపోవడం. మీరు డమోట్ చేయొచ్చు. 2 గ్లాస్ తీసుకోండి, 2 మట్టి తీసుకోండి, ఒక 5-10 పేపర్లు ఫిల్టర్ పేపర్లు కింద పెట్టి, మట్టితో పాటు అక్వాజల్ వేసి మీరు పేపర్ కింద పెట్టండి. ఆ వాటర్ అన్నది పేపర్ కింద కూడా పోవద్దు, రీచింగ్ అవ్వదు. సో ఇంకొక దాంట్లో అక్వాజల్ ఏదైతే యూజ్ చేయాలో వాటర్ అనేది ఫుల్ లీకేజ్ అయిపోతుంది, ఫుల్ పక్కకు వెళ్ళిపోవడం, కిందకి వెళ్ళిపోవడం. అప్పుడు ఏమైపోతుంది, ఈ పోషకాలు కూడా భూమి నుంచి ఎస్కేప్ అయిపోవడం, పక్కకి వెళ్ళిపోవడం,
పక్కకి వెళ్ళి అన్ని లాక్ అయిపోవడం, సోడియం సాల్ట్ కన్వర్ట్ అయిపోవడం, లేకపోతే సో వాటర్ కిందికి వెళ్ళినప్పుడు లీక్ అయినప్పుడు కింద కూడా పోషకాలు కారిపోవడం. సో ఇక్కడ ఏమవుతుంది, పోషకాలు ఎక్కువ వేస్ట్ అవ్వడం, వాటర్ ఎక్కువగా వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే మన భూమిలో మాయిశ్చర్ లేనప్పుడు, తేమ లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్ సరిగా అబ్జర్వ్ అవ్వదు, న్యూట్రియంట్స్ సరిగా కరగదు మన భూమిలో, జర్మినేషన్ అంటే మొలకలు సరిగా రాదు, కొత్త వేర్లు కూడా ఫామ్ అవ్వదు మన భూమిలో తడి లేనప్పుడు. భూమిలో తడి లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది, స్టొమాటో స్ట్రక్చర్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో కంప్లీట్గా ఏమైపోతుంటే ఆ గ్రోతింగ్ కూడా స్లో అయిపోవడం, బ్రాంచెస్ రాకపోవడం, ఆకులు ఎండిపోవడం, మొగ్గులు పువ్వులు పూజ అన్నీ కూడా తగ్గిపోవడం. అందుకే మన డే 1 నుంచి డే లాస్ట్ వరకు మాయిశ్చర్ కంటెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకు తడి ఉండాలంటే జర్మినేషన్ కోసం, రూట్ డెవలప్మెంట్ కోసం, సూక్ష్మ జీవులు బతకడానికి, సాయిల్ కార్బన్ మెయింటైన్ అవ్వడానికి, pH కూడా ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలంటే మన భూమిలో వాటర్ కూడా ఎక్కువ అవ్వకూడదు, వాటర్ తగ్గిపోకూడదు. pH మెయింటైన్ అవ్వాలంటే ఏమవ్వకూడదు, వాటర్ ఎక్కువ అవ్వకూడదు, వాటర్ కూడా తగ్గిపోకూడదు. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా కూడా లీచింగ్ ఎక్కువ అవుతుంది, వాటర్ తగ్గినా కూడా పోషకాలు అనేది ఇన్సాల్యుబుల్ గా భూమిలో ఉండిపోతాయి. ఇన్సాల్యుబుల్ ఉండిపోయిందంటే pH తగ్గిపోవడం, pH తగ్గిపోవడం. ఇక్కడ ఏంటి, డే 1 నుంచి డే లాస్ట్ వరకు మన భూమిలో మొక్కల వేరు దగ్గర తడి మాయిశ్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఎక్కువ తక్కువ కాకుండా సపోర్ట్ చేస్తుంది అగ్రి ఆక్వాజెల్. ఎక్కువ అయినప్పుడు పీల్చుకుంటుంది, లేనప్పుడు ఆ జెల్ మాయిశ్చర్గా మారుతుంటుంది. ఎప్పుడు కూడా తడి ఉంటుంది, అంటే వేర్లు కూడా కుళ్ళిపోవదు, ఎప్పుడు కూడా వేరుకి ఆక్సిజన్ అనేది బాగా దొరుకుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బాగా దొరుకుతుంది, వేరుకి వాటర్ బాగా అందుబాటు ఉంటుంది. కాబట్టి పోషకాలు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది మన వెస్టేజ్ అగ్రి ఆక్వాజెల్ని యూజ్ చేయడం వల్ల. 30% వాటర్ వేస్ట్ అవ్వడం తగ్గిస్తుంది, 30% రసాయనిక ఎరువులు కూడా వేస్ట్ అవ్వడం తగ్గిస్తుంది, అవసరం కూడా తగ్గిస్తుంది వెస్టేజ్ అగ్రి ఆక్వాజెల్. సో సీడ్ జర్మినేషన్ నుండి రూట్ డెవలప్మెంట్, గ్రోత్ పారామీటర్స్ అంటే కొమ్మలు ఆకులు ఎక్కువ రావడానికి, సో న్యూట్రియంట్స్ బాగా అప్డేట్ అవ్వాలి. ఆ న్యూట్రియంట్స్ బాగా అప్డేట్ అవ్వడానికి డే 1 నుంచి లాస్ట్ వరకు అగ్రి ఆక్వాజెల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు దుక్కిలో ఉన్నప్పుడు ఒకసారి, మళ్ళీ 20 డేస్కి ఫర్టిలైజర్స్ వాడినప్పుడు, వాటర్ ఎక్కువైనప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఎస్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో ఇది డెమో యాక్చువల్లీ ఈరోజు నిన్నప్పుడు డెమో చేస్తాము. సో లాస్ట్లో చెప్తాను ఆక్వాజెల్ హ్యూమిక్ లిక్విడ్ కలిపి మనం ఎలా డెమో చేసుకోవచ్చు, అది లాస్ట్లో డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ పాయింట్, ప్రాబ్లమ్స్. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో దానికి ఎలా రెక్టిఫికేషన్ డిస్కస్ చేద్దాం. ఎస్, గుడ్ మార్నింగ్. మన కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఓకే, 8 ప్రొడక్ట్స్. సో 8 ప్రొడక్ట్ గురించి అందరికి అర్థమైందా? కంప్లీట్గా అర్థమైందా? సో ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, కాంబినేషన్ అంటే అర్థమైందా? సో ఇప్పుడు సీడ్ ట్రీట్మెంట్ ఏం వాడాలి తొందరగా? అగ్రి ప్రొటెక్ట్. మొదటిసారి భూమిలో డుక్కిలో ఏమి వాడాలి? అగ్రి ఆక్వాజెల్ అయితే కంపల్సరీగా వాడుకోవాలి. వాటర్ వేస్ట్ కాకుండా, వాటర్ అవసరాన్ని తగ్గించుకోవడానికి, ఫర్టిలైజర్ అవసరం తగ్గించడానికి, ఫర్టిలైజర్ వేస్ట్ తగ్గించడానికి అగ్రి ఆక్వాజెల్ స్టార్టింగ్ వాడుకోవాలి. మళ్ళీ 20 డేస్కి భూమిలో రసాయనాలు వాడినప్పుడు ఏం వాడిపించాలి? ఓన్లీ భూమి చెప్తున్నా. ఎస్, గుడ్ మార్నింగ్. స్టార్టింగ్ అయిపోయింది, మళ్ళీ 20 డేస్కి 40 డేస్కి ఖచ్చితంగా యూరియా వాడతారు, డిఏపి వాడతారు, కాంప్లెక్స్ యూజ్ చేస్తారు. ఎస్ సార్, దాంతో కూడా మనం ఏం వాడుకోవాలి? ఎస్, గ్రానుల్స్ వాడుకోవాలి. క్లియర్. సో నెక్స్ట్ నర్సరీ స్టేజ్ గ్రోతింగ్ 20 డేస్కి, 5 డేస్కి, 20 డేస్కి, 40 డేస్కి స్ప్రే చేసుకోవాలి గ్రోతింగ్ కోసం. హైట్, బ్రాంచెస్, థిక్నెస్, గోల్డ్, యూనిక్, 82. ఈ పాసిబుల్ క్లైమేటిక్ కండిషన్స్ మన కొద్దిగా అటు ఇటు అనిపిస్తే అగ్రి ప్రొటెక్ట్ కూడా ఒకటి తీసి ఒక లైట్ తీసుకొని కలిపి కొట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. బ్రాంచెస్ అంటే తెలుగులో ఏంటి? కొమ్మలు మంచిగా రావడానికి. బడ్స్ అంటే బడ్స్ మొగ్గులు. ఫ్లవర్స్ అంటే ఫ్రూట్స్ అంటే ఎస్ అభివృద్ధి చేసుకోవడానికి మనం ఏ విధంగా వాడాలి? అగ్రిమాస్ నాన్ యూజ్ చేసుకుంటాం. క్లియర్. సో 82 కంపల్సరీ వాడుకుంటాం. సో ఇప్పుడు ఆక్వాజెల్ మనం ఎప్పుడు వాడుకోవాలి? స్టార్టింగ్ కంపల్సరీ వాడుకోవాలి. సో మళ్ళీ వాటర్ ఎక్కువైనప్పుడు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర వాడుకోవచ్చు. ఆక్వాజెల్ వాటర్ అవుతుందంటే నీటి అవుతుంది తగ్గించడానికి. అగ్రి ప్రొడక్ట్ ని సీడ్ ట్రీట్మెంట్ ఒకసారి, మధ్యలో ఎప్పుడైనా ప్రివెంటివ్ కోసం తొందరగా వచ్చినప్పుడు వాడుకుంటాం. అగ్రి ని ఎప్పుడెప్పుడు వాడుకోవాలి? ఓకే.
ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇవన్నీ స్టేజ్లో ఓన్లీ సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే. ఏం ఇవ్వడానికి? సపోర్ట్ కోసం. సప్లిమెంట్స్ గా మనం ఈ ప్రోడక్ట్స్ మనం వాడుకోవాలి. కంప్లీట్ గా మనది కూడా వాడినా అక్కడ రిజల్ట్ అనేది చెప్పలేదు. భూముల పోషణ ఉంది అంటే ఓకే, బట్ లేనప్పుడు సేంద్రియాలు వాడాలి, లేకపోతే రసాయనికులు వాడాలి. అది వాడినప్పుడు దాన్ని పూర్తిగా తీసుకోవాలంటే మన భూమిలో pH ఇవన్నీ కరెక్ట్గా ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి మన అగ్రి గ్రాన్యూల్స్, హ్యూమన్ లిక్విడ్. సో దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నుంచి చాలా ఇంపార్టెంట్. సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో, సో ఇప్పుడు కన్ఫ్యూజన్స్ ఉంటుంది, ఒక్కసారికి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. సో ఈవెన్ ఒక వాటర్ బాటిల్ సగం వాటర్ ఉంది అంటే, సో ఇప్పుడు ఫుల్ బాటిల్ వాటర్ ఉంది, సగం బాటిల్ వాటర్ ఉంది. ఇప్పుడు నా తెలుగు వెళ్ళాలంటే సగం బాటిల్ వాటర్ ఉంది కదా అలాగా. సో ఇప్పుడు మొత్తం మీకు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఉంటుంది. ఎస్ఆర్నో బట్ తెలుసు. బట్ ఇప్పుడు ఈ సెషన్ 30 minutes ఎవరైతే చాలా జాగ్రత్తగా వింటారో, అబ్జర్వ్ చేస్తారో, అర్థం చేసుకొని ట్రై చేస్తారో, ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫీల్డ్కి వెళ్ళడానికి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. ఫీల్డ్కి వెళ్ళాలంటే భయం ఉండకూడదు, ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే నాకు అనేది తెలుసుకున్నంత కాన్ఫిడెంట్ రావాలి. ఆ కాన్ఫిడెంట్ ఇక్కడ నుంచి బిల్డ్ అవుతుంది. కావాలి నాలెడ్జ్? ఎస్. సో ఇక్కడ మనకి ఈరోజు డిస్కషన్ ఏంటి? భూమిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సో ప్లాంట్స్ అన్నిటిగా ఉండడం వల్ల నిర్జీవ ఒత్తిడిలు, జీవ ఒత్తిడి వల్ల మెటాబలిక్ ప్రాసెస్, ఫోటోస్ యాక్టివిటీ స్లో అయిపోవడం వల్ల గ్రోతింగ్, ఈల్డ్, క్వాలిటీ తగ్గిపోతుంది. ఆ ఒత్తిడి ఏంటంటే వాటర్ స్ట్రెస్ అంటే నిర్జీవ ఒత్తిడి. వాటర్ స్ట్రెస్ అండ్ ప్లాంట్స్ అంటే నీటి ఒత్తిడి. సో ఎప్పుడు అంటే వర్షాకాలంలో మేజర్గా ఇది ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. వాటర్ ఎక్కువ అవడం వల్ల ఏమైంది? ఇక్కడ ఆకులు మొత్తం వాలిపోయింది. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆకులు మొత్తం వాలిపోయి ఉంటుంది. మొత్తం మధ్యలో చనిపోతే వేరు కుళ్ళిపోతుంటుంది. అది వేరే. మొత్తం చెట్లు ఆకులన్నీ అన్ని వాలిపోయిందంటే వాటర్ ఎక్కువైంది అని అర్థం. ఏమైపోయింది? వాటర్ ఎక్కువైంది. సో మీకు చిన్న క్వశ్చన్, ఎందుకు ఆకులు ఇలా వాలిపోయింది? ఎందుకు నెక్స్ట్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది? కొత్త ఆకులు రావడం లేదు, యాక్టివ్గా లేదు, మొగ్గులు ఫ్లవర్స్ అని ఫామ్ అవ్వడం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది? వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల వేరు కుళ్ళిపోవడానికి స్టార్ట్ అయింది. ఓకే, ఆ వేరులు కుళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇక్కడ వాటర్ అది ఎక్కువ ఉన్నప్పుడు మొక్కల వేరులకి ఆక్సిజన్ అందదు కాబట్టి ఆటోమేటిక్గా వేరులు కుళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఏమైపోతుంది? బ్లాక్. తర్వాత పైకి ఎక్కడికి? ఆకులకి ఏం కావాలి? ఫుడ్ ప్రిపేర్ అవ్వాలంటే, మెటాబలిక్ ప్రాసెస్ జరగాలంటే, ఫోటోస్ యాక్టివిటీ జరగాలంటే, కిరణజనకం జరగాలంటే ఏం కావాలి? ఇక్కడ న్యూట్రియంట్స్ కావాలి. తర్వాత ఏం కావాలి? వాటర్ కావాలా? ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ ఏమైంది? బ్లాక్ అయింది. ఎస్. సో అందుకే ఇక్కడ ఏమైంది? ఆకులు మొత్తం ఎస్. అందుకే ఇక్కడ టమోటా కొత్త రంగులు కూడా కంప్లీట్ గా మూసుకోపోయింది. సో ఇక్కడ ఏమైంది? ఫోటోసింథసిస్ రేట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మనం ఎలాగా ఫుడ్ తినడం తగ్గిస్తామో, సో ఈ స్ట్రెస్ వల్ల కూడా ఆటోమేటిక్గా మెటాబలిక్ అడ్జస్ట్మెంట్ అనేది, ఫోటోస్ అడ్జస్ట్మెంట్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సో వాటర్ ఎక్కువైనప్పుడు కూడా సో స్ట్రెస్లోకి రాకూడదు. ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వెంటనే స్ట్రెస్ని మనం తగ్గించాలి. అంటే ఫార్మర్స్కి మనం ఎలా గైడ్ చేయాలి? ఇప్పుడు మనకు అర్థమైంది, మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆకులు వాలిపోయిందంటే దానికి రీజన్ భూమిలో తడి ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. క్లియర్ అయిందా? ఎస్. ప్రాబ్లం అయితే మనం ఐడెంటిఫై చేస్తాం, అందరూ ఐడెంటిఫై చేస్తారు. దీనికి ఏంటి సొల్యూషన్? లాభపడుతుంది అంటే మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి ఫార్మర్స్కి? వాటర్ ఆగకుండా చూసుకోవాలి. కంటిన్యూస్ గా ఏ ఫార్మర్స్ అయితే ప్రాబ్లం జరుగుతుందో, వాటర్ మీద ఆగిపోతుందో అటువంటి ఫార్మర్స్ మనం ఏం చెప్పాలా? కాలువల్ని తీసుకు పెట్టుకుంటే ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటి? వాటర్ ఆల్రెడీ ఎక్కువ ఉంది, ఉన్న వాటర్ మనం నుంచి బయటికి పంపించాలి. బట్ నెక్స్ట్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే, వాటర్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ లో కాకుండా హెల్తీగా ఉండడానికి మన దగ్గర ఒక వెపన్ ఉంది. అగ్రి
అగ్రి నాట్ కాదు, అగ్రి మాస్ కాదు, అది తర్వాత సంగతి. ఎస్, అగ్రి అపోజల్ మనం ముందే యూజ్ చేసి ఉంటే ఎస్, మొత్తం వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని మొక్కల వేరే దగ్గర ఏం చేసేది, ఎంతవరకు మాయిశ్చర్ ఉండాలో అంత మాయిశ్చర్ మెయింటైన్ చేసి, సో మట్టి కణాలని అంటే ఇది ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, స్పోర్ట్స్ ని మెయింటైన్ చేసి ఆక్సిజన్ వేరుకి ఈజీగా అందినట్టు చేసేది. ఎస్, సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, ముందే అగ్రి అపోజల్ని వాడుకుంటే వాటర్ స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తుంది, వాటర్ ఎక్కువైనప్పుడు కూడా వాటర్ అభ్యసుకొని స్ట్రెస్ కాకుండా కాపాడుకుంటుంది. మళ్ళీ వాటర్ ఎక్కువ అయింది, అప్పుడు ఏం చేయాలి, వాటర్ మన ఫీల్డింగ్ వల్ల వాటర్ ఎక్కువ ఉంది. ఎస్, ఒకటి వాటర్ డైవర్ట్ చేయాలా, ఇమీడియట్లీ అక్వజల్ యూజ్ చేసుకోవాలి. క్లియర్, భూమికి కింద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మన హాస్పిటల్లో ఉన్నాం, మన ఫేస్ మన బాడీ ఉబ్బిపోవడం, ఫేస్ వెయిట్ తగ్గిపోవడం ఎప్పుడు తగ్గిపోతుంది, ఎప్పుడైతే మన ఫుడ్ తిన్నామో, ఎప్పుడైతే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవడం అప్పుడు మాత్రమే. ఎస్ఆర్నో, సో మళ్ళీ మనం లేయాలి, మళ్ళీ మనం తినాలంటే మన బాడీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఏదైనా ఫుడ్ అనేది తీసుకోవాలి, ఇక్కడ న్యూట్రియంట్స్ మళ్ళీ తీసుకోవాలి, సెల్స్ యాక్టివ్ అవ్వాలి, కొత్త రంగులు ఓపెన్ అవ్వాలి, స్టమక్ ఓపెన్ అవ్వాలి. మన దగ్గర ఏమున్నాయి, ప్లాంట్స్ కి ఎనర్జీ ఇవ్వడానికి, ప్లాంట్స్ ఇప్పుడు మన బాడీకి ఎనర్జీ కావాలంటే మనం వెస్టిజ్ లో ఏ సప్లిమెంట్స్ వాడుతున్నాం, స్త్రీ భక్తాన్ని వాడుతున్నాం, స్పిరులినా వాడుతున్నాం, విటమిన్ సి కూడా వాడుతున్నాం. ఎస్, ఇక్కడ కూడా అంతే. సో ఏదైతే మన దగ్గరలో అమినో ఆసిడ్స్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, ప్రోటీన్స్, విటమిన్స్, హార్మోన్స్ ఉంటాయో అటువంటి ప్రోడక్ట్స్ మనం పైన పిచికారీ చేసుకుంటే సో ప్లాంట్స్ కి ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్స్, విటమిన్స్, హార్మోన్స్ లోపలికి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా కొత్త రంధ్రాలు కూడా ఓపెన్ అవ్వడం. సో ఇమీడియట్లీ వితిన్ 24 hours నుంచి 48 hours లోపల టొమాటో ఓపెన్ అవ్వడం వల్ల మళ్ళీ ఆ వాటర్ అబ్జర్ప్షన్ మంచిగా జరుగుతుంది, ఆ న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ మంచిగా జరుగుతుంది. కాబట్టి క్లోరోఫిల్ కంటెంట్ మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ కొత్త ఆకులు, మొగ్గులు, పువ్వులు ఇమీడియట్లీ వస్తుంది. అలాగే వదిలేస్తే ఏమవుతుంది చెప్పలేదు, అది మన ఎవరికి తెలియదు. 5%, 10%, 20% వరకు ఈల్డ్ క్వాలిటీ అంటే దిగుబడి దాని నాణ్యత కూడా ఇక్కడ మనం కోల్పోవచ్చు, తగ్గిపోవచ్చు. కరెక్టా? ఎస్ ఆర్ నో? సో నీటి ఒత్తిడి తగ్గించుకోవడానికి మనం ఏది వాడుకోవచ్చు, అగ్రి అపోజల్ కాలువలు పెట్టుకోవాలి. ఇమీడియట్లీ వాటర్ ఎక్కువైనప్పుడు ఫంగస్ కూడా అటాక్ అవుతుంది. ఏం అటాక్ అవుతుంది, ఫంగస్. సో మనం ఏం చేయాలి, మాస్ వాడినప్పుడు, గోల్డ్ వాడినప్పుడు అగ్రి ప్రొటెక్ట్ కూడా మనం కలిపి వాడుకోవాలి 8తో పాటు. క్లియర్ అయిందా? మనకు బాగా తెలుసు ఇప్పుడు ఫంగస్ ఎక్కువ వస్తుంటే వాటర్ ఎక్కువైనప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఆల్రెడీ అపోజల్ వాడుతాం కాబట్టి పైన ఇమీడియట్లీ గోల్డ్తో పాటు, యూమిడ్ పాటు, మాస్తో పాటు, నన్నతో పాటు అగ్రి ప్రొటెక్ట్ యాడ్ చేసి స్ప్రే చేసుకుంటాం. క్లియర్? సో నెక్స్ట్ ప్రాబ్లం టెంపరేచర్. సో టెంపరేచర్ వల్ల కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఇన్వర్సిబుల్ డ్యామేజ్. డ్యామేజ్ అంటే ఏంటి తెలుగులో? నష్టం అంటే లాస్, హానికరం, పాడైపోవడం. సో ఎస్, వేడి ఎక్కువైనప్పుడు ఏమేమి పాడైపోయి, ఎగ్జాంపుల్ మన స్కిన్ కలర్ మారిపోతుంది, వాటర్ ఎక్కువ కావాలి మనకి, హాట్ స్వెట్ వస్తుంది, ఎక్కువ ఫుడ్ తినలేము, ఎక్కువ పని చేయలేము, ఎక్కువ దూరం నడవలేము వేడి ఎక్కువైనప్పుడు. ఎస్ ఆర్ నో? నిజమా కాదా? సేమ్ సిచ్యువేషన్. సో వేడి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టైంలో హై టెంపరేచర్ టైంలో అవుతుంది కంప్లీట్ గా ప్లాంట్స్ ఎటువంటి ఫంక్షన్స్ ఆర్ డెవలప్మెంట్ అంటే ఎటువంటి అభివృద్ధిలు జరగదు. అది సీడ్ జర్మినేషన్ నుంచి, రూట్ డెవలప్మెంట్ నుంచి, గ్రోతింగ్ నుంచి, ఫ్లవరింగ్ నుంచి, బర్డ్స్ నుంచి ఎటువంటి జరగదు. ఎందుకంటే సో ఆ వేడి టైంలో ఏమైందంటే మ్యాక్సిమం లీవ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్జ్లో పైన భాగం ఆకులు ఎండిపోవడం. ఏమైపోతుంది? ఆకులు ఏమైపోతుంది? మ్యాక్సిమం ఎండిపోవడం, సెల్స్ డ్యామేజ్ అవుతుంది, వాడిపోవడం. ఆ టైంలో మొగ్గులు, పువ్వులు రాలిపోవడం. వరి పొలంలో అయితే తాలి గింజలు ఎక్కువగా రావడం. టెంపరేచర్ టూ మచ్గా ఉన్నప్పుడు, తగ్గినా పెరిగినా అది ప్రాబ్లం. మినిమం టెంపరేచర్ ప్రతి క్రాప్స్తో ఉంటుంది. ఎస్, సో దీనికి ఏంటి సొల్యూషన్? టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్లాంట్ ఎనర్జీగా ఉండడానికి, ప్లాంట్ సెల్స్ అంటే నేను చెప్పాను స్ట్రెస్లో కూడా సెల్స్ యాక్టివ్గా ఉండడానికి క్లోరోఫిల్ కంటెంట్ ఉత్పత్తి అవుతుంటే ఆకులు పచ్చగానే ఉంటుంది, వేడికి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. ఎస్, అగ్రి మాస్టర్ స్ప్రే చేసుకుంటే సో వేడి కాలంలో కూడా గ్రోతింగ్ ఎఫెక్ట్ అవ్వదు,
ఫ్లవరింగ్ కి ఎఫెక్ట్ అవ్వదు, ఫ్రూట్ డెవలప్మెంట్ టైం కూడా ఎఫెక్ట్ అవ్వదు, పానికల్ ఫాల్స్ లో గింజలు కూడా ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. ఆ హీట్ స్ట్రెస్ ని తగ్గించడానికి అగ్రి మాస్ ని ఆ గ్రోతింగ్ స్టేజ్ లో అగ్రి యూనిట్ లిక్విడ్ గోల్డ్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సాల్ట్ స్ట్రెస్ అండ్ ప్లాంట్స్. కొన్ని భూమికి వెళ్తాం, ఆమ్ల భూమి సాల్ట్ కంటే ఎక్కువ ఉంటుంది, చౌడు భూమి. సో మ్యాక్సిమం అందరు ఏం చెప్తారు, సార్ చౌడు భూమిలో ఆమ్ల భూమిలో అయితే దిగుబడి ఎక్కువగా రాదు. ఎందుకు ఎక్కువగా రాదు, ఎందుకు గ్రోతింగ్ ఎక్కువగా రాదు, ఎదుగుదల ఎందుకు ఉండదు తొందరగా మీరే చెప్పాలి. ఫస్ట్ ఏంటి, ఎస్. సో ఇటువంటి భూమిలో ఫస్ట్ ఏమవుతుందంటే జర్మినేషన్ అన్నది ప్రాపర్గా అవ్వదు. తెలుగులో ఏమంటారు జర్మినేషన్ కి, విత్తనాలు మొలకలు వేస్తుంది అంటే సరిగా జర్మినేషన్ అవ్వదు. సెకండ్ పాయింట్ రూట్ డెవలప్మెంట్ ఏమవ్వదు. ఇక్కడ మీరు చూస్తున్నారా, అక్కడ ఉన్నాయి మధ్యలో లేవు. సో ఇలా కనేసి జర్మినేట్ అవ్వదు, రూట్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరగదు, పోషకాలు ఎక్కువగా ఉండదు, పీచ్ ప్రాపర్గా ఉండదు, కర్బన పదార్థం భూమిలో ఉండదు, మనం వేసిన న్యూట్రియంట్స్ కూడా భూమిలో పైన భాగంలో ఉండిపోవడం. సో టెంపరేచర్ అవన్నీ కూడా ఇన్సాల్యుబుల్ గా ఉండిపోవడం, ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ సరిగా ఉంటుంది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అందరికి అర్థమయ్యడానికి, ఇవన్నీ ఉంటుంది. సాల్ట్ వాటర్ మనం డ్రింక్ చేయొచ్చా? మనం తింటున్న ఫుడ్లో ఎనీథింగ్, సో మధ్యాహ్నం భోజనం చేస్తాను, మార్నింగ్ కూడా టిఫిన్ చేస్తాను, మళ్ళీ నైట్ కూడా భోజనం చేస్తాం. ఆ భోజనం చేసినప్పుడు సాల్ట్ ఎక్కువ అయితే, స్పైసీ ఎక్కువ అయితే, ఏదైనా ఒకటి ఇంగ్రీడియంట్ ఎక్కువ అయినా దాన్ని మనం ఇంటేక్ చేయొచ్చా? ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి భూమిలో, pH తక్కువ ఉన్న భూమిలో, ఆమ్లం ఎక్కువ ఉన్న భూమిలో, సాల్ట్ కంటే ఎక్కువ ఉన్న భూమిలో ప్లాంట్స్ రూట్స్ అంటే మొక్కల వేర్లు అబ్జార్ప్షన్ అంటే ఏంటి? అబ్జార్ప్షన్ గ్రహించుకోవడం, తీసుకోవడం, పీల్చుకోవడం న్యూట్రియంట్స్ అండ్ వాటర్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. చాలా కష్టంగా ఉంటుంది, దాని లిమిట్ తగ్గిపోతుంది. మనముగా వాటర్ ఇంటేక్ చేసుకోలేమో, మనం ఎలాగా ఫుడ్ సరిగ్గా ఇంటేక్ చేసుకోలేమో. సో ఇటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫుడ్లో ఇప్పుడు సాల్ట్ ఎక్కువ అయితే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, దాని టేస్ట్ మనకు తెలుస్తుందా? ఒకటే టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ ఏంటి? సాల్ట్. సేమ్ సిచ్యువేషన్, రిమైనింగ్ న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ అవ్వదు, రిమైనింగ్ న్యూట్రియంట్స్ అవైలబుల్ ఫామ్ అనే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ప్రాబ్లమ్స్ లో. బట్ వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ ఇటువంటి భూమిలో కూడా యూజ్ చేసుకుంటే సపోర్ట్ ఎలా చేస్తుంది? ఆల్రెడీ డిస్కస్ చేశాను ప్రోడక్ట్ గురించి. ఎస్ఆర్నం. సో యాక్చువల్లీ ఇది మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గ్రాన్యూల్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది ఈ టైంలో? స్టార్టింగ్ నుంచి మీరు స్టార్టింగ్ స్టేజ్ డుక్కిలో వాడిపించారు అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి అక్వోజల్ కూడా వాడిపించారు. ఎందుకంటే చౌడు భూమిలో, ఆమ్ల భూమిలో నీటి నిల్వ ఉండదు, తొందరగా ఎండిపోవడం, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండదు. బట్ మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది? అక్వోజల్ గ్రాన్యూల్స్. సో ఈ సైడ్ నుంచి కావాలి పిచ్చి పెట్టుకుంటాం. ఎస్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే రూట్ జూల్ దగ్గర ఇన్సాల్యుబుల్ న్యూట్రియంట్స్ ఉంటాయో దాన్ని కూడా రీఛార్జ్ చేసి కంప్లీట్ గా అవైలబుల్ ఫామ్ కి మార్చి అందిస్తుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ మట్టి అక్కడ ఏమైంది, కంప్లీట్ గా బ్లాక్ అయింది. సో గ్రాన్యూల్స్ వాడడం వల్ల ఏమవుతుంది, అది కుళ్ళిపోయిన పదార్థం కాబట్టి కరగలేనవి, కుళ్ళిపించి కరిగించి ఆ మట్టి కణాన్ని బంధించి వేరు కింద వరకు అభివృద్ధి అవ్వడానికి, స్ట్రాంగ్ గా బలంగా ఎక్కువ వేరు డెవలప్మెంట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సో తర్వాత ఏం చేస్తుంది, అక్వోజల్ వాడడం వల్ల మాయిశ్చర్ కంటెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి, అగ్రి అక్వోజల్ యూజ్ చేయడం వల్ల ఏం చేస్తుంది, pH బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి, తర్వాత ఇప్పుడు భూమిలో కర్బన పదార్థం లేదు, pH కూడా ప్రాపర్ లేదు, పోషకాలు కూడా ప్రాపర్ గా లేదు. అట్లీస్ట్ మనం ఈ భూమిలో ఏం చేస్తాం, రసాయనిక ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఆ రసాయనిక ఎరువుని పూర్తిగా తీసుకోవాలి. ఇటువంటి భూమిలో కూడా మన వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ సపోర్ట్ చేస్తుంది. వాటర్ కూడా అబ్జర్వ్ అవ్వడం సపోర్ట్ చేస్తుంది. ఇటువంటి భూముల్లో ఆ న్యూట్రియంట్స్ కూడా కంప్లీట్ గా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని గ్రోతింగ్ మంచిగా అవ్వడానికి, బ్రాంచెస్ మంచిగా రావడానికి, ఫ్లవర్ ఫ్రూట్స్ మంచిగా ఫామ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. తర్వాత స్లోలీగా ఏం చేస్తుంది, ఈ భూమిలో ఏదైతే ఇన్సాల్యుబుల్ ఎక్కువగా ఉందో, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉందో దాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ సాల్ట్ కంటెంట్ తగ్గిపోవడం అంటే మనం జిప్సం వాడాలి, సున్నం వాడాలి, అది లేకపోతే సేంద్రియ ఎరువులు ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. ఆ మూడు లేదు అంటే మనం ఫైనల్ గా రెగ్యులర్ గా అక్వోజల్ అగ్రి గ్రాన్యూల్స్ యూజ్ చేసుకుంటే ఈ భూమిలో ఉన్న సాల్ట్ కంటెంట్ కూడా మనం తగ్గించుకోవచ్చు.
వాటర్ ఎగ్జాంపుల్, మన భూమిలో సాల్ట్ pH పెరిగిందంటే మనం ఏం చేస్తాం, ఒకసారి వాటర్ని కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. వాటర్ కూడా టెస్ట్ చేసి దాంట్లో ఉన్న pH, సాల్ట్ కంటెంట్, క్లోరిన్ కంటెంట్ కూడా మనం చెప్తారు. సాయిల్ pH కూడా మనకి ఫార్మర్స్ చెప్తారు, అంటే అగ్రికల్చర్ నుంచి కేవీకి నుంచి మనకి టెస్ట్ చేసి చెప్తారు. ఎక్కడ తీసుకువెళ్ళి శాంపుల్, వాటర్ శాంపుల్ తీసుకువెళ్ళాలి కేవీకే, కృషి విజ్ఞాన కేంద్రం. లేకపోతే అగ్రికల్చర్ తీసుకువెళ్ళిస్తే అక్కడ వాటర్ pH ఎంత ఉంది, ఆ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చా, ఈ భూమిలో ఏ పంటలు బాగా పండియొచ్చు, అలాగే ఈ భూమిలో ఉన్న పర్సెంటేజ్, ఆమ్ల పర్సెంటేజ్ ఎంత ఉంది, దాన్ని తగ్గించుకోవాలంటే ఎంత వరకు ఏమి వాడాలి అన్ని క్లారిటీగా చెప్తారు. అలా కాకుండా కూడా మనకి క్రాప్స్ మంచిగా రావాలంటే మన వెస్టేజ్ అగ్రి హ్యూమింగ్ కల్చర్ వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ భూమిలో జర్మినేషన్ మంచిగా కావడం సపోర్ట్ చేస్తుంది, రూట్ డెవలప్మెంట్ మంచిగా కావడం సపోర్ట్ చేస్తుంది, పోషకాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది, వాటర్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు భూమిలో pH తక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ ఏమర్థమైంది ఒకసారి చెప్పండి. ఇక్కడ అన్హెల్తీ సాయిల్, హెల్తీ సాయిల్. హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే రూట్ డెవలప్మెంట్, జర్మినేషన్, గ్రోత్, ఫ్లవరింగ్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్. సో ఇక్కడ ఏది లేదు, pH ప్రాపర్గా లేదు, సాయిల్ కర్బన పదార్థం లేదు, పోషకాలు సరిగా లేదు. సో సపోర్ట్ ఏం జరుగుతుంది, డిఫరెంట్. ఎందుకు యూజ్ చేయాలి వెస్టర్న్ అగ్రికల్చర్ అర్థమవుతుందా? గుడ్ మార్నింగ్. సో ఇక్కడ ఖచ్చితంగా రసాయనికులు వాడతారు, ఎటువంటి భూమిలో వాడతారా లేదా? వాటర్ ఖచ్చితంగా వాడతారు. బట్ ఆ వాటర్ వాడిన కూడా ఎక్కువ రోజులు తడి ఉంటుంది, ఆ పోషకాలు వాడిన కూడా ఎక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. తొందరగా అది ఇన్సాల్యుబుల్గానే భూమిలో ఉండిపోతుంది, మిగిలిపోతుంది, వదిలేస్తాయి. అలా కాకుండా మాయిశ్చర్ని మెయింటైన్ చేసి ఆ పోషకాలని అవైలబుల్ ఫామ్. ఎగ్జాంపుల్, లైట్ ఆన్లో ఉండాలంటే స్విచ్ ఆన్లో ఉంటుంది, బట్ అది లోపల 2 వైర్స్ ఉంటుంది, దాంట్లో పవర్ పాస్ అవుతుంటుంది. పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రమే పవర్ అనేది పాస్ అవుతుంది, లేకపోతే పవర్ అనేది పాస్ అవ్వదు. ఎస్ఆర్నో? సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ న్యూట్రియంట్స్ అవైలబుల్ ఫామ్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకటి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ ఏంటి అంటే వెస్టేజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్. సో క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు పోషకాలు ఎప్పుడు కూడా ప్లస్ లోనే ఉండాలి. ఈ భూమిలో ఏదైతే నెగిటివ్ ఉందో మన గ్రాండ్స్ యూజ్ చేయకపోతే ఒట్టిగా యూరియా వాడితే, డిఏపి వాడితే దానికి 30-40% పంచియొచ్చు, మిగతావన్నీ వేస్ట్ అయిపోతుంది. బట్ గ్రాండ్స్ కలిపి వాడితే అలా కాదు. ఆ పోషకాలని మొక్కల మీద ఎప్పుడు కూడా ప్లస్ లోనే ఉంటుంది. స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఎలా ఆన్ లో ఉంటుందో, ఒక మైనస్ ఉన్నప్పుడు ఒకటి ప్లస్ మనం యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పోషకాలు అందుబాటులో ఉంటాయి. వాటర్ మాయిశ్చర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ మనకి ప్రాపర్గా ఇటువంటి భూమిలో కూడా గ్రోత్ బాగా జరగడానికి వెస్టేజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే సాల్ట్ స్ట్రెస్ని తగ్గించడానికి, సాల్ట్ స్ట్రెస్లో కూడా మంచి గ్రోత్ తీసుకోవడానికి మన అగ్రి ప్రొడక్ట్స్. సో క్లియర్ అయిందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అర్థమైనట్టు కొత్త వాడికి అందరికి. సో అన్నం ఇస్తే పూర్తిగా తింటాం, కొద్ది ఉడికిన బియ్యం ఇస్తే ఎస్. మన భూమిలో pH కరెక్ట్గా ఉన్నప్పుడు, కర్బన పదార్థం ఉన్నప్పుడు మాత్రమే మనం వాడిన పోషకాలు పూర్తిగా గ్రహించుకుంటే తీసుకుంటాయి. ఉప్పు భూమిలో అయితే మనం ఎలా వదిలేస్తామో, మనం తింటున్నప్పుడు సాల్ట్ ఎక్కువైనా కూడా వదిలేస్తాం, స్పైసీ ఎక్కువైనా కూడా వదిలేస్తాం. ఎస్ ఆర్ నో? సేమ్. బట్ అలా వేస్ట్ కాకుండా అటువంటి క్రిటికల్ కండిషన్స్ కూడా వాటర్ అబ్జార్ప్షన్, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ పెంచడానికి మన వెస్టేజ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్, వెస్టేజ్ అగ్రి గ్రాన్యుల్స్, వెస్టేజ్ అగ్రి అక్వాజెల్ మనం సపోర్ట్ కోసం ఈ టైంలో వాడుకోవచ్చు. ఈ ఉప్పు సాల్ట్ కానీ తగ్గించుకోవాలంటే జిప్సమ్ యూజ్ చేసుకోవాలి, సున్నం యూజ్ చేయాలి, తర్వాత సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాలి, సాయిల్ టెస్ట్ చేయించుకొని వాటర్ కరెక్ట్గా మనం ఇచ్చుకోవాలి. ఎస్. సో నెక్స్ట్ వెళ్దామా? pH, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఎప్పుడైతే pH H+ అయాన్ ఉంటుందో అన్ని పోషకాలు అందుబాటులో ఉంటుంది, pH కూడా కరెక్ట్గా ఉంటుంది, సూక్ష్మ జీవి ఉంటుంది, భూమి గుల్లగుల్లగా ఉంటుంది, తడి బాగా ఉంటుంది, అన్ని పోషకాలు కూడా అవైలబుల్ ఉంటుంది. మన ఇచ్చినప్పుడు కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. pH తగ్గింది, పెరిగింది అంటే లవణాలు మైక్రోన్యూట్రియంట్స్ లాక్ అయిపోయింది. ఇక్కడ సాల్ట్ కంటెంట్ ఆల్రెడీ మనం ఇందాక చూసామా? సో ఇది pH బిలో 5, బిలో 6. సో అబోవ్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ లోపం ఎక్కువ ఉంటుంది, దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్
అనేది లోపం ఎక్కువ ఉంటుంది, అలాగే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అన్ని కూడా బ్లాక్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఓకే, అర్థమవుతుందా? కరెక్టా? సో అప్పుడైతే సో పిహెచ్ తగ్గినప్పుడు ఏ ప్రాబ్లం జరుగుతుంది, డెవలప్మెంట్స్ ఏమేమి ఆగిపోవడం, దానికి సొల్యూషన్ ఏంటి? హై పిహెచ్ లో పిహెచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ బీపీ తీసుకోవడానికి ఎలాగ మనం ఎక్విప్మెంట్ యూజ్ చేస్తామో అలాగే సాయిల్ హెల్త్ అంటే తెలుగులో ఏమంటాం, భూమి ఆరోగ్యం తీసుకోవడానికి, పోషక లభ్యం తీసుకోవడానికి, ఆమ్లం తీసుకోవడానికి, సారం తీసుకోవడం ఒక స్కేల్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటాం. 1 నుంచి 14 ఉంటుంది, 1 నుంచి 5 వరకు ఉంటే ఆమ్ల భూమి అంటే అసిడిక్ సాయిల్స్. 6 to 7 up to 8 వరకు ఉంటే న్యూట్రల్స్ అంటే సారమైన భూమి. హెల్తీ అంటే ఆ భూమిలో సూక్ష్మ జీవి ఉంటుంది, సాయిల్ కార్బన్ 0.5% కంటే ఎక్కువ ఉంటుంది, అన్ని పోషకాలు కూడా ఉంటుంది, అవైలబుల్ ఫామ్లో ఉంటుంది. మోర్ దెన్ 8 to 14 ఆల్కలీ సాయిల్స్ అంటే లవణాలు ఎక్కువ ఉంటాయి, అన్ని లాక్ అయి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చౌడు భూమి, ఏమంటాం చౌడు భూమి. సో ఇప్పుడు అసిడిక్ సాయిల్స్ లో ప్రాబ్లం ఏంటి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చౌడు భూమిని కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ కలర్ మారింది. ఎందుకు కలర్ మారింది? పర్పల్ కలర్. వాటర్ చూస్తున్నారా, వాటర్ కూడా ఇక్కడ ఎందుకు పాచిగా కలర్ అయిపోతుంది. వాటర్ అంటే ఇంటెక్ లోపలికి వెళ్ళడం లేదు, ఇక్కడ న్యూట్రియంట్స్ కూడా లేదు. సాయిల్ స్ట్రక్చర్ మొత్తం వైట్ ఉంది పైన. సో ఇక్కడ ఎప్పుడైతే భూమిలో ఆల్కలీ అంటే మోర్ దెన్ 8 to 14 ఉంటుందో అప్పుడు డిఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఏముంటుంది? డిఫిషియన్సీ అంటే ఫాస్ఫరస్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, సల్ఫర్ డెఫిషియన్సీ, పోషకాల లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. పోషకాలు అనేది భూమిలో ఉండదు, అన్నీ కూడా లాక్ అయిపోవడం, ఒకటి కలిసిపోవడం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు పర్పల్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఫాస్ఫరస్ ఆల్రెడీ భూమిలో ఉంది, అవన్నీ కూడా ఏమైపోయింది బ్లాక్. సో దీనికి ఏంటి సొల్యూషన్? సో ఆల్రెడీ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తారు, సాయిల్ పిహెచ్ రిపోర్ట్ చూసినప్పుడు పొటాషియం కరెక్ట్గా ఉంది మన భూమిలో, ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఎందుకు డిఫిషియన్సీ వచ్చింది? అక్కడ రిపోర్ట్ అనేది చూసినా ఇంకా గుర్తుంది. ఎగ్జాంపుల్ మీరు గూగుల్ చేసి చెక్ చేసుకోవచ్చు. మన ఇండియాలో, భారతదేశంలో మన భూమిలో ఏ పోషకాలు ఎక్కువ ఉంటుంది అంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. ఉన్నప్పుడు కూడా ఎందుకు లోపం వచ్చింది? ఇది ఫాస్ఫరస్ డెఫిషియన్సీ. పింక్ అండ్ పర్పల్ కలర్ రావడం, రూట్ డెవలప్మెంట్ స్లోగా ఉండడం, బ్రాంచెస్ దాంట్లో పిల్లలు స్లోగా రావడం, ఫాస్ఫరస్ తక్కువ ఉంటాయి. ఎందుకు మరి ఫాస్ఫరస్ ఉన్నా కూడా ఎందుకు లోపం వచ్చింది? ప్లాంట్స్కి అబ్జర్వ్ అవ్వలేదు. ఎస్. సో ఇప్పుడు అన్నం మనకి ఎక్కువ ఇచ్చి సాంబార్ కరుడు తక్కువ ఇస్తే తీసుకోవచ్చా? నో. ఇక్కడ కూడా ఏమైందంటే ఓవర్ ఫర్టిలైజర్స్ ని అప్లికేషన్ చేసాం కాబట్టి పిహెచ్ అనేది కూడా బాగా ఎక్కువ అయింది, అవన్నీ కూడా ఇన్సాల్యుబుల్ గా ఉండిపోయింది, ప్లాంట్స్ అబ్జర్వ్ అవ్వట్లేదు. దాన్ని మనం ఏమంటామంటే అకార్బన పదార్థాలు అంటాం. సో బట్ ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎక్కువ ఉన్న పోషకాలు కంప్లీట్ గా కరిగించి అంటే అవైలబుల్ ఫార్మ్స్ కి మార్చుకోవడానికి, పోషకాల లోపం కాకుండా గ్రోత్ అవ్వడానికి, పిహెచ్ ని సర్దుబాటు చేసుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడానికి అగ్రిమిక్ లిక్విడ్, అగ్రి గ్రామ్స్ కి మనం సపోర్ట్ గా వాడుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ ఏమొస్తుంది? సో ఏదైతే ఇన్సాల్యుబుల్ తెలుగులో ఏమంటాం, భూమిలో ఉంది కరగలేని లవణాలు ఏది ఉంటుందో దాన్ని కరిగించి దాన్ని సమాన పోషకాన్ని తీసుకోవడానికి వెస్టేజ్ అగ్రి యాక్టివ్ చేస్తుంది. అన్ని ప్లస్ చేస్తుంది. ఒకటి ఇంకొకటి లేకపోయినా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు మన బాడీలో మనం ప్రతిరోజు చాలా రకాల ఫుడ్ తింటాం. అన్ని ఫుడ్ మన బాడీకి అబ్జర్వ్ అవుతుందా? ఏది మాత్రం అబ్జర్వ్ అవుతుంది? సెల్స్ కి బాడీకి ఏది మాత్రం అబ్జర్వ్ అవుతుంది? ఎస్. ఏదైతే క్వాలిటీ ఫుడ్ తీసుకుంటాం అది మాత్రం. ఎస్ ఆర్ నో? సార్ ఈవినింగ్ మొత్తం రిజెక్ట్ అయిపోతుంది. సేమ్
ఇక్కడ కూడా అంతే. సో ప్లస్ అవైలబుల్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే, అన్ని పోషకాలు ఉన్నప్పుడు మాత్రమే సో న్యూట్రియన్స్ అనేది అప్టేక్ ఇంటేక్ జరుగుతుంది. లేకపోతే ఆటోమేటిక్లీ పోషకాల నుంచి అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఎటువంటి సిచ్యువేషన్లో కూడా pHని కరెక్ట్ చేసుకోవడానికి, వాటర్ అవైలబిలిటీని ప్రాపర్గా మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి సో మనం వెస్టీజ్ అగ్రి లిక్విడ్, వెస్టీజ్ అగ్రి అక్వాజల్, అగ్రి హ్యూమిక్ గ్రాంట్స్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు చెప్తారు న్యూట్రియన్ డిఫిషియన్సీ అండ్ ప్లాంట్స్ అంటే ఇక్కడ ఏమైంది, పోషకాల లోపం, పోషకాలు లేకపోవడం వల్ల ఇక్కడ ఏమైంది, ఆకుల కలర్లు చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు వాటర్ ఎక్కువైనప్పుడు ఏమైంది, ఆకులు వాలిపోయింది, వేడి ఎక్కువైనప్పుడు ఎండిపోయింది, అలాగే సాల్ట్ ఎక్కువైనప్పుడు కలర్ చేంజ్, తర్వాత అబ్జర్బ్స్ డెవలప్మెంట్ ఏమీ లేదు. ఎస్ pH ఎక్కువైనప్పుడు ఏమైంది, పోషక లోపం ఎక్కువైంది. ఎస్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు నైట్రోజన్ డెఫిషియన్సీ, ఫాస్ఫరస్ డెఫిషియన్సీ, పొటాషియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ. సో పొటాషియం డెఫిషియన్సీ ఆకు రెడ్ అవ్వడం, ఎల్లో అవ్వడం, తర్వాత చిగుళ్ళు ఐరన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది. అంటే ప్రతిదీ ఎగ్జాంపుల్ నైట్రోజన్ లోపం ఎక్కడ వస్తుందంటే, నైట్రోజన్ లోపం ఎప్పుడు వస్తుంది తెలుసుకుంటాం, ఈజీగా అర్థం అన్నట్టు. నైట్రోజన్ ఎప్పుడు కావాలి ప్లాంట్స్ కి, యూరియా ఎప్పుడు వాడతాం, ఎస్ ఆ టైంలోనే నైట్రోజన్ లోపం కూడా వస్తుంది. ఏ భాగాలు వస్తుందంటే పాత ఆకులు, కింద భాగం ఆకులు మాత్రమే ఈ విధంగా పసుపు కలర్గా మారుతుంది. గ్రోత్ కూడా చాలా చాలా స్లోగా ఉంటుంది, ఎందుకంటే క్లోరోఫిల్ కంటే ఉత్పత్తి అవ్వదు. అంటే ఇక్కడ నైట్రోజన్ డెఫిషియన్సీ, ఫాస్ఫరస్ డెఫిషియన్సీ, పొటాషియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, బోరాన్ డెఫిషియన్సీ. ఓకే, ఇక్కడ పోషకాల లోపం రాకుండా మన భూమిలో అన్ని పోషకాలు సమానంగా ఉండాలి, అన్ని పోషకాలు కంప్లీట్గా మనం అందించాలి. ఎగ్జాంపుల్ నైట్రోజన్, పొటాషియం 3 కూడా వాడుతున్నాం, బట్ మైక్రో న్యూట్రియన్స్ కూడా మనం యూజ్ చేయట్లేదు, సెకండరీ న్యూట్రియన్స్ కూడా మనం యూజ్ చేయట్లేదు. సో దీనికి ఏంటి సొల్యూషన్, ఫార్మర్స్ అంటే ఏం చేయాలి, మనం ఎలాగ సపోర్ట్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు అంటే నైట్రోజన్ డెఫిషియన్సీ కాకుండా, ఫాస్ఫరస్ డెఫిషియన్సీ రాకూడదు అంటే, పొటాషియం డెఫిషియన్సీ రాకూడదు అంటే మనం ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఏం చేయాలి? ఎస్ ఫస్ట్ ఏం చేయాలంటే కంటిన్యూస్ గా భూమిలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయంటే ఫస్ట్ మనం అడ్వైస్ చేయాలా, సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి, ఫ్రీగా చేసిస్తారు. ఏం చేయాలా, సాయిల్ టెస్ట్ చేయించుకుంటే బెనిఫిట్ వస్తుంది. నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది మన భూమిలో, ఎంతవరకు ఆ క్రాప్స్ మనం ఏ క్రాప్స్ పండించాలనుకుంటో దానికి ఎన్ని % కావాలి, ఎన్ని కేజీలు వాడాలి, అన్నీ కూడా మనకు తెలిసిపోతుంది ముందే. సో దాంతోపాటు ఏం చేయాలా, సో మనం వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ గ్రాంట్స్, మనం అగ్రి అక్వాజల్ ప్రాపర్గా ప్రమోట్ చేస్తే భూమిలో ఏదైతే ఆల్రెడీ ఉందో దాన్ని కంప్లీట్గా పూర్తిగా అందించడానికి సపోర్ట్ చేస్తుంది, సహాయం చేస్తుంది. అగ్రి నానోటెక్ని మనం ఫ్లవరింగ్ స్టేజ్లో యూజ్ చేస్తే, స్టార్టింగ్ స్టేజ్లో యూజ్ చేసుకుంటే రిమైనింగ్ ఏదైతే బోరాను, జింకు, మెగ్నీషియం అంటే మ్యాంగనీస్, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఉంటాయో దాన్ని అందించి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సూక్ష్మ పోషకాలు లేకపోయినా, మెగ్నీషియం లేకపోయినా, నైట్రోజన్ తీసుకోవడం లేదు, ఫాస్ఫరస్ కూడా తీసుకోవడం లేదు, పొటాషియం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు, దాన్ని తీసుకోవాలంటే రిమైనింగ్ పోషకాలు కూడా కావాలి. సో ఇక్కడ ఏం అవుతుందంటే వెస్టీజ్ అగ్రి మనం వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ గ్రాంట్స్ మనం ప్రమోట్ చేసుకుంటే బయట రసాయనిక ఎరువులతో పాటు సో పోషకాల లోపం అన్నది 90% వరకు మనం తగ్గించుకోవచ్చు, అన్ని పోషకాలను మనం సమానంగా అందించుకోవచ్చు. ఒకవేళ రెగ్యులర్గా మెయిన్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈ 3 పోషకాలు మనం ఎక్కువ లోపం వస్తుంటే ఏం చేయాలా, సో బయట సాయిల్ టెస్ట్ మనం చేయించుకొని దాని రిపోర్ట్ చూసుకొని మనం రికమెండేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం సొల్యూషన్లో అగ్రి నానోటెక్, అగ్రి అక్వాజల్, అగ్రి గ్రాన్యూల్స్ సో యూజ్ చేయడం వల్ల ఏం చేస్తుంది, ఆల్రెడీ ఏదైతే భూమిలో పోషకాలు ఉన్నది ఉంటుందో, ఇన్సాల్యుబుల్ ఉంటుందో దాన్ని అప్టేక్ చేయడానికి సహాయం చేస్తుంది. సో నెక్స్ట్ డ్రాట్ అంటే ఏంటి, డ్రాట్ కరువు వస్తుంది. కరువు అంటే వాటర్ స్టార్టింగ్ లో మీరు ఏం చూస్తారు, వాటర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఏమైంది వాటర్
అస్సలు లేదు. వాటర్ లేనప్పుడు ఏమవుతుంది? సో మన బడికి వాటర్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? డిహైడ్రేషన్. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? సో వాటర్ ప్రతిరోజు వాటర్ తక్కువ తాగితే ఏమవుతుంది? యాక్చువల్గా మన ఫేస్ ఎలా అవుతుంది? సింక్ అవుతుందా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ కూడా వాటర్ అనేది తక్కువగా ఉన్నప్పుడు న్యూ రూట్ ఫార్మేషన్ అవ్వదు, స్టెమ్ ఎక్స్టెన్షన్ జరగదు, న్యూ బ్రాంచెస్, న్యూ లీవ్స్, న్యూ బర్డ్స్, న్యూ ఫ్లవర్స్ రాదు. ఎందుకంటే స్టొమటా స్ట్రక్చరల్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది వాటర్ లేకపోవడం వల్ల. అంటే ఎప్పుడైతే ప్లాంట్స్ కి ఒక హ్యాబిట్ ఉంటుంది, అప్వర్డ్ డౌన్వర్డ్ హ్యాబిట్. హ్యాబిట్ అంటే ఏంటి? అలవాటు. కిందకి పైకి పోవడం రావడం. ఏమొస్తుంటది? వాటర్ అంటే జస్ట్ వాటర్ అబ్జర్ప్షన్ అవుతుంటది. సో స్టమట ద్వారా బయటికి వెళ్తుంటది. న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ అవుతుంది, క్లోరోఫిల్ కిందగా మారేది. సో రూట్స్ నుంచి ఫుట్ వరకు అప్ అండ్ డౌన్ డైరెక్షన్ లో జరుగుతుంటది. బట్ ఇక్కడ ఏమైంది? వాటర్ కంప్లీట్ గా లేకపోవడం వల్ల ఆ టమాటో స్ట్రక్చర్ క్లోజ్ అయిపోతుంది. సో హార్మోనిక్ ఇంబ్యాలెన్స్, ఓవరాల్ గా క్లోరోఫిల్ కంటెంట్ ఉత్పత్తి అవ్వడం కూడా తగ్గిపోతుంది. అంటే నెక్స్ట్ మనకి ఏదైతే బ్రాంచెస్ రావాలో, రూట్ ఫార్మేషన్ అవ్వాలో, స్టెమ్ ఎక్స్టెన్షన్ అవ్వాలో అన్ని కూడా ఆగిపోతాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు వాటర్ ఉంది కాబట్టి హెల్తీగా ఉంది, రూట్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంది, స్టెమ్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంది, బ్రాంచెస్ ప్రాపర్గా వచ్చింది, లీవ్స్ కూడా ప్రాపర్గా వచ్చింది. ఈవెన్ గ్రీన్ కలర్ అయినా క్లోరోఫిల్ కంటెంట్ బాగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఫ్లవర్స్ కూడా హెల్తీగా వచ్చింది. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు రూట్ డెవలప్మెంట్ కూడా తగ్గింది, స్టెమ్ డెవలప్మెంట్ కూడా తగ్గింది, బ్రాంచెస్ కూడా తగ్గింది, ఫ్లవర్స్ కూడా తగ్గింది, ఓవరాల్ డెవలప్మెంట్ కలర్ కూడా తగ్గింది, క్లోరోఫిల్ కంటెంట్ కూడా ఉత్పత్తి అవ్వట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వాటర్ లేకపోయినప్పుడు కూడా హెల్తీగా ఉండాలి అంటే ఏంటి సొల్యూషన్? సో అందరూ సైలెంట్గా ఉన్నారు లాస్ట్ నుంచి. గుడ్ మార్నింగ్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సో అప్రోజల్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? ఎస్. సో స్టార్టింగ్ స్టేజ్ యూజ్ చేసుకుంటే స్ట్రెస్ లో కాకుండా హెల్తీగానే ఉంటుంది. ఒకవేళ తర్వాత యూజ్ చేసిన అప్పుడు వాటర్ లేదు అంటే అప్రోజల్ యూజ్ చేసి వెంటనే వాటర్ అనేది ఇవ్వాలి. వాటర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? స్టేజ్ బట్టి మనం మళ్ళీ సెల్స్ ని యాక్టివ్ చేయడానికి. సో వాటర్ లేకపోవడం స్టొమటా స్ట్రక్చర్ క్లోజ్ అయింది, కొత్త రంధ్రం అనేది బ్లాక్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసుకోవడానికి సో గోల్డ్ ఆర్ యూనిక్ మాస్ అమౌంట్ మనం ఏదైనా స్ప్రే చేసుకుంటే ఇమీడియట్లీ వితిన్ 20 to 44 అవర్స్ సో మళ్ళీ రూట్స్ నుంచి లీవ్స్ వరకు వాటర్ న్యూట్రియన్స్ అనేది ప్రాపర్ గా అబ్జర్బ్షన్ అనేది జరుగుతుంది. క్లియర్ అయిందా? ఎస్. గుడ్ మార్నింగ్. సో మళ్ళీ మనం ఇమీడియట్లీ గోల్డ్ యూనిక్ మాస్ అమౌంట్ స్ప్రే చేయడం వల్ల ఎలా సపోర్ట్ చేస్తుంది? సపోర్ట్ ఎలా చేస్తుంది? అంటే ఒకటి ఇవ్వాలి, ఏదైనా ఒకటి రెండు తీసుకోవచ్చు, స్టేజ్ బట్టి రికమెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి మాస్ రికమెండ్ చేసుకోవచ్చు. సో అందరికి అర్థమైందా? సో ఇప్పుడు వాటర్ ఇస్తాం, అక్వజల్ యూజ్ చేసి వాటర్ ఇస్తాం. బట్ ఇమీడియట్లీ నేను ఏం చెప్తున్నా, యూనిక్ ఇలా గోల్డ్ మాస్ అంటే ఇవ్వాలి. సో ఎందుకు యూజ్ చేసుకోవాలని అడుగుతున్నా. ఎస్. సో ఇక్కడ ఏమాగిపోయింది? వాటర్ లేకపోవడం వల్ల వాటర్ ఆబ్జెక్ట్ కంప్లీట్ గా ఆగిపోయింది కాబట్టి మెటబాలిక్ ప్రాసెస్ ఆగిపోయింది, ఫోటోసిస్ కూడా ఆగిపోయింది. ఎస్. సెల్స్ ఏమైంది? స్టార్టింగ్ లో మీరు చూస్తారు, మళ్ళీ లాస్ట్ ఆప్షన్ ప్లే చేద్దాం. ఎస్. సో మళ్ళీ వాటర్ అబ్జర్ప్షన్ చేసుకోవడానికి, న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ జరగడానికి, క్లోరోఫిల్ కంటెంట్ మళ్ళీ పెంచడానికి వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ సపోర్ట్ చేస్తే రికవరీ కోసం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రాబ్లం వస్తాయా? ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వస్తాయా లేవా? ఎస్. సో ఈ సెషన్ అటెండ్ అయితే మనం ఇంకా ధైర్యంగా ఫీల్డ్కి వెళ్ళొచ్చు, ధైర్యంగా ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ, ఫ్లడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది, వర్షాకాలం. దీనికి ఏంటి సొల్యూషన్? అక్వాజల్ కాకుండా ఎప్పుడు కూడా ఫార్మర్స్ కి మనం ఎలా గైడ్ చేయాలంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ గైడ్ చేయాలి. నెక్స్ట్ టైం మీరు రాకపోతే డ్రైనేజ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైనా చేసుకోవాలి. ప్రతిసారి ప్రతి సీజన్ లో ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూస్ గా వస్తుంది అంటే ఏం చేయాలా? డ్రైనేజ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? అక్వాజల్ మధ్య వాడుకోవాలి. అగ్రి ప్రొడక్ట్ కూడా ఈ టైంలో వాడుకోవాలి. అక్వాజల్ ని వాడుంటే సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక విన్నింగ్ టీమ్ లో ఒకసారి అయితే వీడియో చేసి పెట్టారు లైవ్ గా. సరనప్ప సార్ అనుకుంటా, కాటన్ క్రాప్ అందరు చూసారా? ప్రమోట్ కూడా చేస్తాం.
పక్క పక్కన డిఫరెంట్ కనిపించారు. ఒక పొలంలో అయితే వాటర్ ఉంది లేదు, తగ్గిపోయింది. పక్క పొలంలో మొత్తం వాటర్ ముగిలిపోయింది, మొక్కలు చనిపోయింది, గ్రోత్ అలాగే ఉండిపోయింది, పసుపు కలర్గా మారిపోయింది. అదే డిఫరెంట్. అగ్రి అగ్రికల్చర్ వాటర్ ఉంటే సో ప్లాంట్స్ హెల్తీగా మొక్కల వేర్లు బతకడానికి వాటర్ ఎక్కువ అవ్వకూడదు, తగ్గిపోకూడదు. అది బ్యాలెన్స్ చేయడానికి మన అగ్రి ప్రొడక్ట్స్ అంతే, ఏం లేదు. ప్రతి క్రిటికల్ సిచ్యువేషన్లో మన ప్రొడక్ట్స్ సపోర్ట్ చేస్తాయి. బట్ అది మనకి ఎలాగా ప్రజెంట్ చేయాలి ఫార్మర్స్ అనేది డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బయో ప్రొడక్ట్స్ ఉంది కొద్దిగా అవాయిడ్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎస్, సో వాటర్ స్ట్రెస్ తగ్గించడానికి అగ్రి అక్వాకల్చర్. సో ఈ టైంలో అగ్రి ప్రొడక్ట్ మనం కంపల్సరీ వాడుకోవచ్చు. వేరు పుళ్ళు రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తెగులు ఫంగస్, అది మంచి తెగులైనా మూడు తెగులైనా ఎనీథింగ్, దానికి అర్థం చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఏం చేయాలా, ఆ స్టేజ్ తగ్గి మనం అగ్రి ప్రొడక్ట్తో పాటు హ్యూమింగ్ లేకపోతే మాస్ ఆర్ నాన్ డెక్కి మనం యూజ్ చేసుకోవాలి. కోల్డ్ స్ట్రెస్, ఇది కూడా ప్రాబ్లమే. చలి ఎక్కువ అయినా, ఆ మంచు ఎక్కువ పడినా కూడా ప్రాబ్లమే. ఎస్, సో చలి వల్ల ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. ఫ్రిడ్జ్ లో ఒక వెజిటబుల్ స్టోర్ చేయండి, ఒక ఫ్రూట్ మీరు స్టోర్ చేయండి. సో అది ఏమైపోతుంది, ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్ లో స్టోర్ అయ్యాక టెంపరేచర్ పెరిగితే లో టెంపరేచర్ ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతుంది. సేమ్ సిచ్యువేషన్, ఏ స్టేజ్ లో ఉంటుందో అదే స్టేజ్ లో ఫ్రీజ్ అయిపోవడం. డిలే అంటే తెలుగులో ఏమంటాం? నిదానం. ఇక్కడ ఆగిపోవడం. ఏం ఆగిపోతుందంటే మెటబాలిక్ ప్రాసెస్, ఫోటోసింథసిస్ రెండు కూడా ఆగిపోతుంది. ఎక్కువ మంచు ఉన్నప్పుడు లీవ్స్ అనేది గట్టిగా అయిపోతుంది. ఏమైపోతుంది? హార్డ్గా అయిపోతుంది. ఆ టైంలో అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్ గా జరగదు. కంప్లీట్ గా మెటబాలిజం అలాగే సెల్యులర్ అన్ని టిష్యూస్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఓవరాల్ గ్రోత్ రేట్ తగ్గిపోవడం, క్రాప్ అంటే ఈల్డ్ రేట్ తగ్గిపోవడం, ఈల్డ్ క్వాలిటీ కూడా తగ్గిపోవడం చలికాలంలో. సో బట్ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఇటువంటి టైంలో కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలా సపోర్ట్ చేస్తుంది? గెస్ట్ చేయండి, థింక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. కోల్డ్ స్ట్రెస్, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎలా తగ్గిస్తుంది? ఎస్, సో ఇక్కడ ఏముంటుంది? ప్రోటీన్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్, ఎంజిమ్స్, ఇనార్గానిక్ కాంపోనెంట్స్, బీటైన్, ఇటువంటి న్యూట్రియంట్స్ ఏం ఇస్తుంది? ప్లాంట్స్ కి ఎనర్జీ అనేది ఇస్తుంది. సెల్స్ మళ్ళీ ఏది డ్యామేజ్ అయింది దాన్ని రికవర్ చేయడం సపోర్ట్ కాబట్టి, సో ఇటువంటి సిచ్యువేషన్ కూడా మెటబాలిక్ ప్రాసెస్, ఫోటోసింథసిస్ యాక్టివిటీ స్టాప్ కాబట్టి ప్లాంట్ గ్రోత్ రేట్, ఈల్డ్ రేట్, క్వాలిటీ పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. కోల్డ్ స్ట్రెస్ తగ్గించడానికి మన అగ్రికల్చర్ వాడుకోవచ్చు. సో లాస్ట్ వైట్ స్ట్రెస్. అందరికి షాకింగ్ గా ఉందా? సార్ ఇదేంటి వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఈవెన్ గాలి ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారని అందరికి డౌట్ వచ్చిందా? నమ్మకం లేదా? ఎస్, గుడ్ మార్నింగ్. సో ఎవరైతే ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తారో వాడికి మాత్రమే అర్థం అవుతుంది మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ పవర్ ఏంటి. సో ఎగ్జాంపుల్, గాలిలో చాలా ఎక్కువ గాలి ఉంటుంది ఈ టైంలో అయితే, కరెక్టా? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం మొక్కజొన్న, పత్తి, మిరప, టమోటా ఇటువంటి క్రాప్స్ లో ఫ్లవర్ డ్రాపింగ్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది. ఏం ఇష్యూ ఉంటుంది? ఫ్లవర్ డ్రాప్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది. కొమ్మలు విరిగిపోవచ్చు. దాంతోపాటు మొక్కజొన్న అన్ని కూడా ఒక దగ్గర వాలిపోవడం మేజర్గా వరిలో కూడా జరుగుతుంటుంది. బట్ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ మనం 0 డేస్కి, 20 డేస్కి, 40 డేస్కి, 60 డేస్కి ఎవరైతే స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా యూజ్ చేస్తారో కంపల్సరీ నేను చెప్తున్నా, గ్రామ్స్ యూజ్ చేయడం వల్ల రూట్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. యూమిక్ గోల్డ్ యూజ్ చేయడం వల్ల బ్రాంచెస్, కొమ్మలు అలాగే కాండం అనేది సదృఢంగా ఉంటుంది. మాస్ కాంటాక్ట్ యూజ్ చేయడం వల్ల క్వాలిటీ ఫ్లవర్ ఉంటుంది కాబట్టి మొక్కలు పడిపోవడం, వాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం అలాగే మొగ్గులు, పువ్వులు, కాయలు రాలిపోవడం కూడా తగ్గిస్తుంది. గాలి ఎక్కువ ఉన్నప్పుడు పర్సెంటేజ్ అట్లీస్ట్ మనం చెప్పలేము. సో ఇప్పుడు గాలి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో మనం చెప్పాలి. ఎందుకంటే గాలిని ఎవరు ఆపలేరు, చలిని కూడా ఎవరు ఆపలేరు, వేడిని కూడా ఎవరు ఆపలేరు, వాటర్ తగ్గడం, పెరగడం, వర్షం ఎవరు కూడా ఆపలేరు. స్టార్టింగ్ చూపించారు. ఈ ఒత్తిడిలు 80% వరకు పంట దిగుబడిని నాశనం చేసి తగ్గియచ్చు. ఎప్పుడు అది ఎఫెక్ట్ పట్టి ఉంటుంది, ఎంత వర్షం పడుతుంది, ఎంత గాలి పడుతుంది. బట్ ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ సపోర్ట్ చేస్తుంది స్ట్రెస్ తగ్గించడానికి, మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి. సో
నెక్స్ట్ వచ్చి బయోటిక్ స్ట్రెస్. బయోటిక్ అంటే జీవం ఉన్న ప్రాణులు అంటే ఈ హానికరం ఏదైతే సూక్ష్మ జీవులు, పురుగులు, శరీరం ఉంటే అవి దాడి చేయడం. అవి ఏమి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫంగస్. ఫంగస్ అంటే ఏంటి తెలుగులో? సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరే రెస్పాన్స్ చేయాలి. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, లాస్ట్ నుంచి. సో ఫంగస్. ఫంగస్ అంటే ఏంటి? అందరూ రెస్పాన్స్ కావాలి. అందరి నుంచి. నాకు వినపడం లేదు. ఎస్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ నుంచి మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడాను. ఫంగస్ అంటే ఏంటి తెలుగులో? శిలీంధ్ర. డిసీజ్ అంటే రోగడు, తెగులు. ఓకే, శిలీంధ్ర తెగులు. శిలీంధ్రం అనేది ఎక్కడ ఉంటుంది? ఫాస్ట్ వాటర్లో ప్రజెంట్ ఉంటుంది, సీడ్స్ లో ఉంటుంది, భూమిలో ఉంటుంది. గాలి అంటే సాయిల్, ఎయిర్, వాటర్, సీడ్. మట్టి, విత్తనాలు, గాలి, నీరు. ఎప్పుడు ఆ శిలీంధ్రం అనేది గ్రో అవుతుంది? ఎస్, సేమ్ క్రాప్ ని సేమ్ భూమిలో పంట పండిస్తున్నప్పుడు. ఫస్ట్ పాయింట్. ఎస్ సార్? ఎస్, డిస్టెన్స్. సెకండ్ పాయింట్ ఏంటి? అందరూ కూడా డిస్టెన్స్. సో మొక్కలకి మొక్కలకున్న అంతరం, డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు, క్రౌడ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫంగస్ అనేది ఈజీగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. రెండు పాయింట్ దొరికింది. నెక్స్ట్ ఫాస్ట్ గా. ఎస్, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు, మంచు ఎక్కువ ఉన్నప్పుడు, టెంపరేచర్ లోగా ఉన్నప్పుడు, చలికాలంలో, వర్షాకాలం, చలికాలం, వేడి, ఈ మూడు టైంలో కూడా ఫంగస్ అనేది ఈజీగా వస్తుంది. 4 పాయింట్ దొరికింది. నెక్స్ట్ ఎస్, క్లీన్ కల్టివేషన్. భూమిలో స్వచ్ఛం లేనప్పుడు, కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు, ఆటోమేటిక్ గా తడి ఎక్కువ ఉన్నప్పుడు ఫంగస్ గ్రో అవుతుంది. 5 పాయింట్ అయింది. ఎస్, సీడ్ ఫాల్ట్. డ్యామేజ్ అయిన సీడ్స్, కల్తీ విత్తనాలు యూజ్ చేయడం, లో క్వాలిటీ సీడ్స్ యూజ్ చేయడం. మాది మైసూర్ టెంపరేచర్ కరెక్ట్ అంటే కదా కూల్ ఉంటుంది ఎప్పుడు కూడా. బెంగళూరు కూడా కూల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది? తెలంగాణ, హైదరాబాద్లో టెంపరేచర్. సో ఇమీడియట్గా నేను ఇక్కడ వచ్చానంటే సఫర్ అవ్వనా? సో అందుకే ఇక్కడ ఏం చేయాలి? క్వాలిటీ సీడ్స్, లోకల్ సీడ్స్, ఈ క్లైమేట్కి సూటబుల్ సీడ్స్ మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఫంగస్ అనేది గ్రో అవ్వదు, కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, 6 పాయింట్స్ అయింది. అంటే క్వాలిటీ సీడ్స్ యూజ్ చేసుకోవాలి. లో క్వాలిటీ సీడ్స్ యూజ్ చేస్తే ఫంగస్ వస్తుంది. ఇంకా ఎస్, రసాయనిక ఎరువుల్ని మనం ఓవర్గా యూజ్ చేయడం. దాంట్లో ఏది? ఎస్, యూరియా ఎక్కువ యూజ్ చేయడం వల్ల అగ్గి తెగులైనా, మచ్చ తెగులైనా, బూడు తెగులైనా రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్, తర్వాత 8 పాయింట్స్ దొరికింది నాకు. హెవీ వెహికల్స్ వల్ల ఫంగస్ జనరేట్ అంతగా అఫెక్ట్ కావాలి. ఎస్, పంట మార్పిడి కూడా అయిపోయింది. ఇంకా ఏ పాయింట్స్ ఉంది ఫంగస్ శరీరం అటాక్ అవ్వడానికి? నెక్స్ట్ ఏముంటుంది ఇంకా? ఎస్, సో ఆల్రెడీ వేరే పొలంలో ఉన్న ట్రాక్టర్స్ పొలం దున్ని ఇమ్మీడియట్లీ మన భూమిలో వచ్చి ఆ మట్టి వెట్టి ఉంటుంది కదా, సో ఫంగస్ రావచ్చు. మనం వేరే భూమి నుంచి వెళ్ళి మనం వచ్చినప్పుడు కూడా ఫంగస్ ని తొక్కేసి ఉంటాయి. అక్కడ కూడా ఈ శిలీంధ్రం అనేది ఎంత డేంజర్ అంటే జస్ట్ ఇంత ఉన్నా కూడా భూమిలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంటుంది ఈజీగా. స్పోర్ట్స్ అంటాం, అది మన మైక్రోస్కోప్ లో వేయడానికి కనిపిస్తుంటది. ఇంకెక్కడ డైరెక్ట్ చూస్తే జస్ట్ ఇలా ఎండిపోతుంటది, కుళ్ళిపోతుంటది. ఎస్, సో దీనికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు అర్థమైంది. కరెక్ట్గా వాటర్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ సిస్టమ్ ఉపయోగం చేయాలి. 2 ఇయర్ ఒక్కసారైనా క్రాప్ ని మనం చేంజ్ చేయాలి. కలుపు వచ్చినప్పుడు కలుపు తీయాలి, స్పేసింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎస్, బట్ తర్వాత ఈ ఫంగస్ రాకూడదు అంటే సీడ్ ట్రీట్మెంట్ చేయాలి, వెజిటేబుల్ ప్రొటెక్ట్ ప్రివెంటివ్గా వాడుకోవాలి. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఫ్రూట్ ఎఫెక్ట్ అయింది, లీవ్స్ ఎఫెక్ట్ అయింది, ఫ్రూట్ కూడా ఎఫెక్ట్ అయింది. లీవ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల గ్రోత్ ఆగిపోవడం, న్యూ బ్రాంచెస్ అంటే ఏంటి? న్యూ బ్రాంచెస్, పిల్లలైనా కొత్త చిగురు మొక్కలైనా రాదు, ఎక్కువగా రాదు, తగ్గిపోవడం. అది 5%, 10% ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్ని కూడా ఆగిపోతుంది. ఎందుకు? ఇది నా క్వశ్చన్.
ఎస్ సార్ చెప్పారు మెటాబాలిక్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది, ఆగిపోతుంది, ఫోటోస్ ఆగిపోతున్నారు. దానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి? సో ఇక్కడ ఏం డ్యామేజ్ అయింది? ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ బాగా తెలుసు, మనం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా ఫుడ్ ని తీసుకుంటాం, యాక్టివ్గా ఉంటాం. నో? సో అందరికీ బాగా తెలుసు, ఆకులు పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే హెల్తీగా ఉంటుంది, హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా వాటర్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, లైట్ ఎనర్జీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, న్యూట్రియంట్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, సొంతంగా ఆహారాన్ని తీసుకుంటుంది, తయారు చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఏమైంది, లీవ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మెటాబాలిక్ ప్రాసెస్ కొద్దిగా స్లో అయింది, ఫోటోస్ యాక్టివిటీ స్లో అయింది, డిలే. అంటే నెక్స్ట్ ఏంటి డెవలప్మెంట్ జరగాలి, న్యూ ఫ్లవర్స్, న్యూ ఫ్రూట్స్, న్యూ బ్రాంచెస్, న్యూ లీవ్స్ అన్ని కూడా ఆగిపోతుంది. దీనికి మనం ఏం చేయాలి? ఆల్రెడీ రాకూడదు అంటే ఏం చేయాలి మనకు అందరికీ అర్థమైంది, క్లారిటీ వచ్చింది. క్వాలిటీ సీడ్స్, కలుపు మొక్కలు తీయాలి, పంటని మార్చుకోవాలి, వాటర్ కరెక్ట్గా ఇవ్వాలి, ఫర్టిలైజర్ జాస్తి ఎక్కువ యూజ్ చేయకూడదు. బట్ నెక్స్ట్ ఇమీడియట్లీ ఏం చేయాలి? మీరందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అఫెక్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ వరి ఎక్కువ ఉంది, బట్ నా వరిలో ప్రొడక్ట్ వచ్చినప్పుడు చూపించాను కదా, అగ్గి తెగులు, మచ్చ తెగులు, నాలుగు కుళ్ళిపోవడం, ఎండిపోవడం అబ్జర్వ్ చేశారు, గుర్తుందా? ఎస్. సో దీనికి అగ్రి 82 అగ్రి సార్. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది అంటే ఇక్కడ ఏమంటున్నారు, జ్వరం ఉన్నప్పుడు కూడా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేయాలా? శిలీంధ్రం ఉంది కాబట్టి శిలీంధ్రం నాశనం చేయాలా. ఆ శిలీంధ్రం నాశనం చేయాలంటే మనం ఏం చేయాలా? ఆ శిలీంధ్రం నాశనం చేసిన ఫంగిసైడ్స్ మనం స్ప్రే చేయాలి. అగ్రి 82 అగ్రి ప్రొటెక్ట్. దాంతో పాటు బయట ఫంగిసైడ్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు యూజ్ చేయాలంటే మోర్ దెన్ 40% కన్నా ఎఫెక్ట్ అయినప్పుడు బయట ఫంగిసైడ్ యూజ్ చేసుకోవాలి. ఆ ఫంగిసైడ్ ఏం కావాలంటే అప్లయన్స్ ని కండక్ట్ అవ్వాలి. ఎవరిని కండక్ట్ అవ్వాలి? దాని తర్వాత ట్రైనర్స్ ని కండక్ట్ అవ్వాలి. గూగుల్ సపోర్ట్ మీరు చూసుకోవచ్చు, చాట్ జీపీటీ సార్ కనుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్. అదే బ్యాలెన్స్ చేయడానికి అగ్రి 82. సో ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో కరెక్ట్ గా పనిచేసిందా, రిజల్ట్ వచ్చిందా? ఖచ్చితంగా ఇమీడియట్లీ 5 days తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ మనది రికమెండ్ చేసినా కూడా ఖచ్చితంగా యూజ్ చేస్తారు డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ మనం ఏం చేయాలా? నెక్స్ట్ న్యూ లీవ్స్, న్యూ ఫ్లవర్స్, న్యూ ఫ్రూట్స్ కోసం ఇమీడియట్లీ ఎస్ ఆ స్టేజ్ చూసుకొని గోల్డ్ యూనిక్ మాస్ ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి. బట్ ఒక్కసారి స్ప్రే చేసినాక మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలంటే 5 days 3 days గ్యాప్ ఇవ్వాలి. మినిమం 3 days, మాక్సిమం 5 days గ్యాప్ ఇవ్వాలి కంపల్సరీ. మళ్ళీ ఎండాకాలంలో స్ప్రే చేయకూడదు. అర్లీ మార్నింగ్ పురుగు ఉంటే అర్లీ మార్నింగ్ స్ప్రే చేయాలి, ఫంగస్ ఉంటే మార్నింగ్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ అయినా చేయొచ్చు. బట్ సో మళ్ళీ మనం ఎందుకంటే రిపేర్ కోసం, రికవరీ కోసం క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువ ఉత్పత్తి ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి సో ఇది చాలా ఇంపార్టెంట్, వైరస్ ఎలా వస్తుంది? సో ఒకసారి అందరూ కూడా స్టడీగా కూర్చోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా ఉన్నా, ముందు లేదని అందరూ కూడా మీరు ఇదైపోతున్నారు. సో ఇప్పుడు అందరం అన్నట్టున్నావా లేదా ఒకసారి చెక్ చేద్దామా? నేను హలో అంటా, మీరు హాయ్ అన్నాను. ఓకేనా? నేను ఇక్కడ ప్రాబ్లం ఆకు ముడత. ఆకు ఎందుకు ముడుచుకుపోయింది? అక్కడైతే కుళ్ళిపోయింది, ఎండిపోయింది, మచ్చలు, గూడ తెగులు అబ్జర్వ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమైంది? ఆకులు మొత్తం ముడత వచ్చింది, కలర్ కూడా మారిపోయింది. అవునా? ఎందుకు? వైరస్ ఎలా వచ్చింది? ఎస్. సో ఎగ్జాంపుల్, ఇంజెక్షన్ తీసుకోండి, మన చేయిన బ్లడ్ ని కంప్లీట్ గా బయటికి లాక్కుంటే మన చేయి ఏమవుతుంది? తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుందా? ఎలా ఉంటుంది? కలర్ మారుతుందా? ఎస్. చిన్న చిన్న రస పీల్చిన పురుగులు, సక్కింగ్ పెస్ట్, క్రిప్స్, మైట్స్, జాసిడ్స్, అపాయిడ్స్, వైట్ ఫ్లైస్, గ్రీన్ ఫ్లైస్ అంటే పచ్చ దోమ, తెల్ల దోమ,
నల్లి, ఎర్రనల్లి, పేనుబంక, తామ్రం పురుగు ఇటువంటి రసమిచ్చిన పురుగులు దాడి చేసి ఆకును రసం పీల్చుకుంటే నెక్స్ట్ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. మీరు ఫీల్డ్కి వెళ్ళండి, ఒక్కసారి ముడత వచ్చిందా ఆ రోజు వెళ్ళి ఆకులు లెక్క పెట్టి, కొంప లెక్క పెట్టి, ప్లాంట్ ని ఐ చూసి నోట్ చేసుకోరండి. మళ్ళీ 20 తర్వాత వెళ్ళండి, సేమ్ అలాగే ఉంటుంది. గ్రోత్ కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. ఎస్, సో దీనికి ఏంటి సొల్యూషన్? ముడత రాకూడదు, ముడత వచ్చినప్పుడు మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి? ముడత ఉన్నప్పుడు మనం ఇక్కడ వెళ్ళి గోల్డ్ స్ప్రే చేసినా, మాసు స్ప్రే చేసినా మళ్ళీ చిన్న చిన్న పురుగులు ఏం చేస్తాయి? పీల్చుకో, మళ్ళీ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. దీనికి ఏంటి సొల్యూషన్? సో ఫస్ట్ ఏం చేయాలి, ఎలా గైడ్ చేయాలంటే, సో సేమ్ క్రాప్స్ ని పక్క పక్కన పెట్టకూడదు. ఛాన్స్ ఉంటే మనం ఏం చేసుకోవాలి, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈజీగా అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎల్లో కలర్ ట్రాప్స్ అంటే ఎల్లో కలర్ పేపర్స్ అంటే గమ్ము పెట్టి మొత్తం చుట్టుపక్కల ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, నైట్ టైంలో లైట్ ఆన్ చేస్తే మాక్సిమం చిన్న చిన్న పురుగులు ఎక్కడికి వస్తుంది, ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది? ఎస్, అలాగే మనం ఏం చేయాలా, ఇటువంటి క్రాప్స్ ని మనం పండిస్తున్నామంటే సోలార్ ట్రాప్స్ ని మనం ఏం చేయాలా, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అంటే ఇప్పుడు మొబైల్లో కొత్త యాప్ వస్తే ఏం చేస్తాం, ఇన్స్టాల్ చేసుకుంటాం. అలాగే మనం ఏం చేయాలా, ఈ ప్రాబ్లం రాకూడదు అంటే డబ్బాలు ఉంటాయి, ట్రాప్స్ ఉంటాయి, ఎల్లో కలర్ పేపర్స్ ఉంటాయి, ఎల్లో కలర్ డబ్బాలు ఉంటాయి, సోలార్ ట్రాప్స్ ఉంటాయి, అన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇటువంటి రసపించిన పురుగులు ఎక్కడ ట్రాప్ అవుతాయి, ఆ డబ్బాలకి పేపర్కి అద్దుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ రసపించిన పురుగులు రాకూడదు అంటే వచ్చినది దృష్టి మారాలి అంటే, ఎగ్జాంపుల్ 1 రూపీ చాక్లెట్, 10 రూపీస్ డైరీ మిల్క్ అయినా, గులాబ్ జామున్ అయినా మనం దేనికి ఎక్కువ ఆశపడతాం? 1 రూపీ చాక్లెట్ గా, గులాబ్ జామున్ కా? సో మనం కూడా అంటే ఏం చేయాలా, ఆ సర్కిల్ పేస్ట్ దృష్టిని మార్చడానికి, అటాక్ ని మార్చడానికి బంతి పువ్వు ఏంటి? मेंटेनेंस में 300 भी डालना है, मध्य में 300 डालना है, 100 रुपये होना तो मैं दे देंगे एक्स्ट्रा 40% వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక్కసారి వచ్చిందా, ఎఫెక్ట్ అయిందా, దాన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ వల్ల కూడా కావాలి. ఏ ఎంఎన్సీ కంపెనీ సిజెంటా, బాయర్, కోరామండా, యూపీఎల్, బెస్ట్ 100% రిజల్ట్ అప్పుడు కూడా ఇవ్వలేదు. ఎలా రిజల్ట్ ఇస్తారంటే, కొత్త ఆకులు ముడత కాకుండా వెంటికి రావడానికి మాత్రమే ఆ నల్లికమ ఉన్నది కంట్రోల్ చేసి రికమెండ్ చేస్తారు. బట్ కంప్లీట్ గా ఒకసారి ముడత వచ్చినాక మళ్ళీ ఆకులు నార్మల్ అవ్వాలంటే నో ఛాన్స్. సో అందుకు మనం ఏం చేయాలా, ఫస్ట్ ఫీడింగ్ వెళ్ళినప్పుడు ముడత ఉంటే వైట్ కలర్ పేపర్ ఇలా మొబైల్ కింద పెట్టి ఆ చెట్టుని పట్టుకొని కంప్లీట్ ఏం చేయాలా, డిస్టర్బ్ చేయాలి, అంటే సేఫ్ చేయాలి. అప్పుడు కింద ఏమవుతుంది, దాంట్లో దోమ ఉన్నా, పేను ఉన్నా, నల్లనల్లి ఉన్నా, నల్లనల్లి ఉన్నా, నల్లి ఉంటే నల్లి మందు, దోమ ఉంటే దోమ మందు, పేను ఉంటే పేను మందు, తామ్రం పురుగు ఉంటే దానికి సంబంధించిన మందులు స్ప్రే చేయాలి. ఈ మందు లిస్ట్ కావాలంటే మీ అందరికీ ఒక టాస్క్ ఇస్తాను. ఈరోజు డేట్ ఎంత? 10 days టైం, ఇలా 7 days టైం. ఆ 7 days లోపల మీరందరూ కూడా మినిమం 20 ఫార్మర్స్ ని మీట్ అయ్యి మీరు ఫోటో పంపించారంటే కంప్లీట్ గా దీనికి సంబంధించిన మందులు ఫోటో వెళ్ళి చూసిన వెంటనే ఇదే మందులు కొట్టాలి. నల్లి కూడా ఉంది, దోమ కూడా ఉంది. దానికి ఫస్ట్ స్టెప్ ఏం కొట్టాలా, సెకండ్ స్టెప్ ఏం కొట్టాలా, దాన్ని మీకు అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం మీ అప్లై ద్వారా. ఆ డీటెయిల్స్ కావాలంటే, ఆ పీడిఎఫ్ కావాలంటే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఈపీటీ కావాలంటే మీరందరూ ఒకటే పని చేయాలా, 20 ఫార్మర్స్ యూజ్ చేయకపోయినా మనకి అది నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. బట్ ఆ ఫోటోస్, ఆ ప్రూఫ్ మనకి ఇచ్చారంటే నెక్స్ట్ ఇమీడియట్లీ మీకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఇస్తారు కొత్తగా. నెక్స్ట్ ఏంటి, కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త టెక్నికల్స్ వచ్చింది, పురుగు మందు, తెగులు మందులు, దాంతో పాటు కాంబినేషన్ ఇస్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా
ఒకటో కంపెనీలో పనిచేస్తున్నారు, కోరమండల్, యూపీఎల్, బెసప్, అంటే వాళ్ళకి బాగా తెలుసు ఏ ప్రోడక్ట్ ఏది ఎఫెక్టివ్గా ఉంది, ఇంకా బాగా తెలుసు. డిస్కస్ చేసి ప్రిపేర్ చేసి నాతో ఉన్న ప్రాజెక్ట్ యాడ్ చేసి మీకు కంప్లీట్గా నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే ఫంగస్కి ఏ ముందు కొట్టాలి, సో ఇక్కడ కాయలు కుడిపోతున్నాయా, దీనికి ఏ ఫంగిసెస్ కొట్టాలి, డౌనికి ఏం స్ప్రే చేయాలి, అగ్గి తెగులు అంటే ఇది మనము అంగమరి అంటాం కన్నడలో, లైట్ వెయిట్ అర్లీ వెయిట్, దీనికి ఏ మందులు కొట్టాలి, మూడు తెగులు ఏం కొట్టాలి, ఇక్కడ బయోటిక్స్ ఏం కొట్టాలి, వేరు కులిపో దానికి ఏం స్ప్రే చేసి ప్రతికి వేరే వేరే మందులు ఉంటాం, ఒకటే అన్ని పనిచేయాలి. ఓయిల్ అగ్గి తెగులకి మనం ట్రైకోజోనాలు, టొబుకోజోనాలు అవుతారు, ఇలా స్ప్రే చేసుకోవాలి, ప్రతికి వేరే ఉంటుంది. సో అన్నీ తీసుకోవడానికి ఇస్తాను, మీరు రెగ్యులర్గా ఫీల్డ్కి వెళ్ళి ఆ ప్రూఫ్ మీరు అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు ప్రమోట్ చేస్తారు. సో నెక్స్ట్ దీనికి ఎక్కడ ఆగింది మనకి సొల్యూషన్. ఇక్కడ ఏం చేయాలా, దోమ కూడా ఉంది, నల్లి కూడా ఉంది. దోమ మందు కూడా ఇవ్వాలి, నల్లి మందు కూడా ఇవ్వాలి, అగ్రి 8తో పాటు. వెస్టీజ్లో పురుగు మందు, దోమ మందు, నల్లి మందు ఉందా? సో లేనప్పుడు మనం ఏం చేయాలి, మనం చూసి మన దగ్గర లేదు అని వదిలేస్తే వెస్ట్, అక్కడ మన ఎఫెక్ట్ మొత్తం వెస్ట్. అందుకు మనం ఏం చేయాలి, అగ్రి 8 ఇవ్వాలి. దాంతోపాటు ఈ మందులు మీరు బయట తెచ్చుకొని 2 నుంచి 3 సార్లు స్ప్రే చేయాలి. ఒకటి మాత్రం కామన్గా యాడ్ చేయండి, నీమ్ ఆయిల్. ఏంటి అగ్రి 8 నీమ్ ఆయిల్తో పాటు 2 times 3 times దో మందు నీమ్ ఆయిల్ వ్యాపం. ఎస్ బయట దొరుకుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలా, ఆ మందుని మనం స్ప్రే చేసుకోవాలి. సో మందుల పేరు ఎక్కడ తెలుసుకుంటారు, ప్లాంటిక్స్ యాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏ యాప్, ప్లాంటిక్స్. 4 టైం పెడితే చాలు అక్కడ కనిపిస్తుంది, బట్ కొన్నిసార్లు రాంగ్ కూడా రావో చెప్పలేము. నెక్స్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రమోట్ చేద్దాం, అప్లైన్స్ కండక్ట్ అవ్వండి. తర్వాత నేను లీస్ట్ ఇస్తాను, నల్లి మందులు ఏమి ఉన్నాయి, దో మందులు ఏమి ఉన్నాయి, అలాగే పెయిన్ ఏ మందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా లిస్ట్ ఉంటుంది. దాన్ని చూసుకొని కాంబినేషన్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. అక్కడ పెట్టుంటా 20 డేస్కి ఇది ఇవ్వాలి, 40 డేస్కి ఇది మందులు ఇవ్వాలి అన్నది డివైడ్ చేసుకుంటా, దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రమోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇన్సెక్ట్స్. ఇక్కడైతే రసమించిన పురుగులు, బట్ ఇక్కడ ఎస్ పచ్చ పురుగు, పెద్ద పురుగు. చాలా మంది ఏం చేస్తారు, ఆకులు రంధ్రాలు ఉంటుంది, కాయలు కూడా రంధ్రాలు ఉంటుంది. సో మళ్ళీ నేను అడుగుతాను, నేను ఏమని అడుగుతా, పురుగుని అడుగుతా. సార్ పురుగు లేదు, ఏం లేదంటారు, బట్ ఆకులు ఎలా రంధ్రాలు అయింది? కొన్ని పురుగులు ఏంటంటే చీవగల టెస్ట్ ఇదైతే కనిపిస్తుంది, బట్ కొన్ని ఏంటంటే వచ్చి తినేసి వెళ్ళిపోతారు, రకాలు ఉంటాయి చీవగల టెస్ట్. సో దీనికి మనం ఏం చేయాలంటే అగ్రి 82, ఇమామెక్టిన్ బెంజైట్, ప్లెటోరా, యాంప్లిగో, కొన్ని పెస్టిసైడ్స్ ఉంటుంది, దానికి కూడా లిస్ట్ అని ఇస్తారు. పచ్చప్పుడుకి ఏం స్ప్రే చేయాలి, ఇటువంటి భూమిలో ఉన్న వేరు పురుగులు ఎక్కువ వస్తుందంటే వేప పిండి యూజ్ చేసుకోవాలి. వేప పిండి ఎలా ఉంటుంది, చాలా చేతగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా దాన్ని యూజ్ చేసుకోండి, ఇవన్నీ కూడా రాదు, ఇవన్నీ చచ్చిపోతాయి కూడా. సో మళ్ళీ ఇటువంటి ఎక్కువ వస్తుందంటే మనం ఏం చేయాలి, భూమికి కార్బోఫ్యూరన్, 4-8 గుళికలు, ఫెటెరా గుళికలు, క్లోరీ గుళికలు 2 నుంచి 4 kg యూజ్ చేసుకుంటే ఇటువంటి పురుగు రాదు. తర్వాత మనకి ఇటువంటి పురుగులు, పెద్ద పురుగు, పచ్చ పురుగు రాకూడదు అంటే సో మనం బయట పురుగు మందుని మనం స్ప్రే చేసుకోవాలి. ఆ మందులు మీకు నేను లిస్టులో ఇస్తాను తర్వాత, ఓకేనా? పంపిస్తాను, ప్రిపేర్ చేసి అప్లై నుంచి కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఖచ్చితంగా ఏ క్రాప్ ఇది, నింబు, ఆరెంజ్ అంటే బత్తాయి, పోమోగ్రానేట్, ఇది ఏంటి, ఎస్ వరి. సైడ్ ఏమవుతుంది, ఎండిపోతుంది. బ్యాక్టీరియల్ బ్లైట్, బ్యాక్టీరియల్ పానికల్ బ్లైట్, సిట్రస్ క్యాంకర్, లీవ్ స్పాట్, ఫ్రూట్ స్పాట్, బ్యాక్టీరియల్ కాండం దగ్గర కుళ్ళిపోవడం. సో ఫంగస్ బ్యాక్టీరియా కొద్దిగా డిఫరెంట్, రెండు కూడా హార్మ్ఫుల్. అంటే ఇవి ఇప్పుడు మన పాలలో ఉన్న బ్యాక్టీరియాస్, కడుపులో ఉన్న బ్యాక్టీరియాస్ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాస్, ఇవి ఫుల్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్. సో ఇది కూడా భూమి నుంచి, సీడ్ నుంచి క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల లో క్వాలిటీ సిచ్యువేషన్ వస్తుంది. సో దీనికి మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్తో పాటు ఒకటి బ్యాక్టీరియల్ సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. మేము వెస్టీజ్లో డిస్కషన్ జరిగింది, మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు బ్యాక్టీరియల్ సైడ్ కూడా ఇంకొకటి ఫంగీసైడ్ కూడా మనం లాంచ్ చేస్తున్నాం, బట్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బట్ పక్కా ఏదైతే కొత్తగా 3 ప్రోడక్ట్స్ లాంచ్ అవుతుంది, ఒకటి మైక్రో న్యూట్రియన్స్ లాంచ్ అవుతుంది, ఒకటి బ్యాక్టీరియా సైడ్ లాంచ్ అవుతుంది. సో ఇంకా ఒకటి ప్రోడక్ట్ ఉంది కన్ఫర్మేషన్ కావాలి, ఫంగీసైడ్ అయినా కావచ్చు, లేకపోతే గ్రోత్ ప్రమోటర్ కావచ్చు.
సో ఇక్కడ ఏం చేయాలా, అగ్రి ప్రొటెక్ట్, దాంతోపాటు బ్యాక్టీరియా సైడ్ యాడ్ చేసుకోవాలి. అంటే ట్రైకోజోనల్, ట్యూబోజోనల్, COC, కాపర్ ఆక్సిక్లోరైడ్, పోసైడ్, ప్లాంటోమైసిన్, సెప్ట్రోమైసిన్ ఏదైనా మనం కాంబినేషన్ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఫోటో పెట్టి దాని కింద ఏం చేస్తా అంటే ఆ మందులు యాడ్ చేసి ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే వైరల్ అయితే ఎక్కువ వస్తుంది. సో దీనికి మనం ఏం చేసి స్ప్రే చేయడం రికమెండ్. సో తర్వాత ఏం చేయాలి, సో బ్యాక్టీరియల్ స్ప్రే చేస్తారు, అగ్రి ప్రొటెక్ట్, బ్యాక్టీరియసైడ్. 5 days తర్వాత 7 days తర్వాత నెక్స్ట్ ఏం రికమెండ్ చేయాలి, బాగా ఫ్రూట్ మెచ్యూర్ అవ్వాలి, ఫ్రూట్ క్వాలిటీ, ఫ్రూట్ వెయిట్, ఫ్రూట్ షేప్, దీంట్లో న్యూట్రిషన్ వాల్యూ, సిట్రస్ కంటెంట్, సో అలాగే దీంట్లో స్వీట్ కంటెంట్ పెరగాలి. సో అలాగే గ్రెయిన్స్ కూడా బాగా ఫామ్ అవ్వాలి, గ్రెయిన్స్ వెయిట్ కూడా పెరగాలంటే మనం నెక్స్ట్ ఇమీడియట్లీ ఏం రికమెండ్ చేసుకోవచ్చు. ఎస్, సో నాన్న తగ్గించుకుంటే న్యూట్రిషన్ మంచిగా దొరుకుతుంది, మాస్ మనం స్ప్రే చేసుకోవచ్చు. 5 days తర్వాత రికమెండ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ వీడ్స్, అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటే కలుగులు ఏమంటాం, తెలుగులో ఏమంటాం, గడ్డి, కలుపు మొక్కలు అవసరం లేదు. సో ఇప్పుడు చాలా లాస్ట్ క్వశ్చన్, సో గడ్డి మొక్కలు ఉన్నప్పుడు మెయిన్ క్రాప్ కి ఎఫెక్ట్ ఏం చేస్తుంది, ప్రాబ్లం ఏం చేస్తుంది? ఒకటి పోషకాలు తగ్గిస్తుంది, గాలి తగ్గిస్తుంది, ఫంగస్ కూడా రావచ్చు, బట్ మెయిన్ రూట్ డెవలప్మెంట్ కూడా సరిగా జరగదు. ఏం జరగదు? రూట్ డెవలప్మెంట్ సరిగా జరగదు. న్యూట్రియంట్స్, వాటర్ కోసం, న్యూట్రియంట్ కోసం కాంపిటీషన్, సేమ్ హైట్ ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ సేమ్ హైట్ ఉన్నప్పుడు లైట్ ఎనర్జీ కావాలి కదా, ఆ లైట్ ఎనర్జీ కూడా మెయిన్ క్రాప్స్ కి సరిగా దొరకదు. ఎప్పుడు? కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు. అంటే కాంపిటీషన్ దీని నుంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది కలుపు మొక్కలు తీసినప్పుడు? మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారు. సో కలుపు మొక్కలు తీసిన వెంటనే ఇమ్మీడియట్లీ గ్రోతింగ్ అనేది చాలా బాగా వస్తుంది. నీళ్ళు ఇచ్చిన వెంటనే కలుపు మొక్కలు ఏమి ఇచ్చినా కూడా గ్రోతింగ్ అలాగే ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది, పసుపు కలర్గా ఉంటుంది. ఈ టైంలో ఏం చేయాలో నీటి కలుపుని మనం తీసేసి గ్రాన్యూల్స్ నానటంతో పాటు ఆ బయట ఏదైతే వాళ్ళు ఫర్టిలైజర్ ఇస్తారో దాన్ని ప్రమోట్ చేయాలి. తర్వాత మనం ఇచ్చిన స్టెప్ తీసుకొని గోల్డ్ యూనిట్ యూజ్ చేసుకుంటే విత్ 3 to 4 days బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కంక్లూజన్, ఎందుకు వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలి. సో అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్మాల్ డిఫరెంట్ కోసం, సో ఎప్పుడైతే మన భూమిలో pH తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, కర్బన పదార్థం ఉండదు, సూక్ష్మ జీవులు ఉండదు, మాయిశ్చర్ ప్రాపర్గా ఉండదు, మట్టి సాంద్రత తక్కువ ఉంటుంది, భూసారం తక్కువ ఉంటుంది, సాయిల్ కెమిస్ట్రీలో మార్పులు ఉంటాయి. ఆ టైంలో మన పంటలు పండించినప్పుడు సో మొక్కలు అన్హెల్తీగా ఉంటుంది. అన్హెల్తీగా ఉన్నప్పుడు ఏదైనా వాతావరణ పరిస్థితులు కొన్ని ఇప్పటి వరకు మనం ఏదైతే జీవ ఒత్తిడిలు, నిర్జీవ ఒత్తిడిలు చూస్తామో అవి అటాక్ అయినప్పుడు సెల్స్ టిష్యూస్ తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. ఆ సెల్స్ అండ్ టిష్యూ డ్యామేజ్ అయిపోవడం వల్ల మెటాబాలిక్ ప్రాసెస్, ఫోటోస్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా స్లో అయిపోతుంది. కాబట్టి క్లోరోఫిల్ కంటెంట్ అనేది ఉత్పత్తి అవ్వదు. కాబట్టి గ్రోతింగ్ కంప్లీట్గా ఆగిపోవడం, అలాగే డెవలప్మెంట్ కూడా ఆగిపోవడం. లాస్ట్ డేలో మనం సో లో క్వాలిటీ, ఈల్డ్ క్వాలిటీ మనం పండిస్తాం, తీసుకోగలం అంటే వస్తుంది కదా. బట్ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ మనం డే 1 నుంచి గ్రాన్యూల్స్, అక్వజల్ సపోర్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే డే 1 నుంచి 20 daysకి 40 daysకి భూమిలో సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే మన పైన కూడా సపోర్ట్ చేయడానికి సో స్ప్రే చేసుకుంటే, సో ఎగ్జాంపుల్ మనకు బాగా తెలుసు, జర్మినేషన్ నుంచి, రూట్ డెవలప్మెంట్ నుంచి, న్యూట్రియంట్స్ అందించడానికి, pHని కరెక్ట్ చేయడానికి, సాయిల్ కర్బన పదార్థాలు పెంచుకోవడానికి, లభ్యతను పెంచుకోవడానికి, పోషకాలు గ్రహించుకోవడానికి, పోషకాలు అందించడానికి సపోర్ట్ చేసి, అప్పుడు పోషకాలకి బాగా దొరికిందంటే ప్లాంట్స్ కూడా కంప్లీట్గా హెల్తీగా ఉంటుంది. ఆ హెల్తీగా ఉన్నప్పుడు ఆల్రెడీ మన గోల్డ్ యూజ్ స్ప్రే చేసుకుంటే క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువ ఉత్పత్తి ఏంటంటే ఆకులు చాలా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు సో టెంపరేచర్ ఎక్కువైనా, వాటర్ ఎక్కువైనా సో మనకి కీటకాలు దాడి చేసిన ఎటువంటి ఎఫెక్షన్ జరగదు ఫోటోసింథసిస్ పైన, మెటబాలిక్ ప్రాసెస్ పైన. కాబట్టి క్లోరోఫిల్ కంటెంట్ బాగా రెగ్యులర్గా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి సో మనం ఎక్కువ నాణ్యతమైన దిగుబడి మనం తీసుకుంటాం. అది వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్కి మనం 0 days నుంచి లాస్ట్ వరకు సప్లిమెంట్స్గా సపోర్ట్ మనం వాడతాం. సో ఫైనల్ సేమ్ బూస్ట్ ఆర్గానిక్స్ బోర్మిటా ఏ విధంగా ఎనర్జీ కోసం యూజ్ చేస్తున్నారో చిన్న పిల్లలకి, వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ కూడా ప్లాంట్స్కి ఎనర్జీ, ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి సపోర్ట్ చేస్తాయి. మనం ఎలాగ ఎక్కువ రోజులు బతకడానికి, జీవించడానికి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నామో అలాగే మన భూమిని కూడా
సూక్ష్మ జీవిని అభివృద్ధి చేసుకోవడానికి, పిహెచ్ని కరెక్ట్ చేసుకోవడానికి, కర్బన పదార్థాలు పెట్టుకోవడానికి, పోషకాలను అభివృద్ధి చేసుకోవడానికి, మళ్ళీ ఆ మట్టి కణాలు ఏదైతే విడిపోయిందో మళ్ళీ రీబిల్డ్ అభివృద్ధి చేసుకోవడానికి మన అగ్రి కోడ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కెమికల్ వాడుతున్న భూమి, సో ఇక్కడ సేంద్రియ లేనప్పుడు అగ్రి గ్రాన్యుల్స్ మనం అక్వైజర్ని సపోర్ట్గా ఇవ్వడం వల్ల మన భూమిలో ఏదైతే విష పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా భూమిలో కంప్లీట్గా తగ్గించి, సో మళ్ళీ మట్టి అభివృద్ధి అవ్వడానికి, సూక్ష్మ జీవుల అభివృద్ధి, వేరుల అభివృద్ధి అవ్వడానికి, పోషకాల అభివృద్ధి అవ్వడానికి అన్ని కరెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన ఫోన్ వాడుకోవాలంటే అట్లీస్ట్ మనం చార్జ్ పెట్టుకొని వాడుకోవాలి, దాంట్లో పవర్ ఉండాలి. మళ్ళీ మన భూమిలో మళ్ళీ పంటల్ని పండించాలి, పంటలు బాగా రావాలంటే మన భూమిలో పిహెచ్, పోషకాలు, కార్బన్ అన్ని కూడా ప్రాపర్గా ఉంటాయి. సో ఇక్కడ డిఫరెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. కెమికల్ యూజ్ చేస్తాం, ఇక్కడ అగ్రి ప్రోడక్ట్తో పాటు కెమికల్ యూజ్ చేస్తాం, తగ్గించి యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో లాస్ట్ టైంలో డిఫరెంట్ లంచ్ ముందు డిస్కస్ చేస్తాం. ఏమిది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల క్వాంటిటీలో మనకి వ్యత్యాసం. ఎటువంటి సిచ్యువేషన్లో కూడా, క్రిటికల్ సిచ్యువేషన్ కూడా మనకి ఈ క్వాలిటీ అనేది తగ్గిపోదు, క్వాలిటీ ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. బట్ దానికి కారణం ఏంటి అంటే అక్కడ క్వాలిటీ తగ్గిపోవడానికి, నాణ్యత తగ్గిపోవడం కారణం ఏంటంటే స్ట్రెస్, ఒత్తిడి వల్ల. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్లాంట్ 2 ప్లాంట్స్ ఉన్నాయి, దీనికి కెమికల్ యూజ్ చేస్తాం, బట్ కెమికల్స్తో పాటు ఇక్కడ వెస్ట్ దగ్గర కూడా యూజ్ చేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ చాలా బాగా వచ్చింది. అలాగే ప్లాంట్స్ హైట్ కూడా పెరిగింది, ఆకులు ఎక్కువ వచ్చినాయి. దానికి బదులుగా 2 ఆకులు కూడా డిఫరెంట్ థిక్నెస్, సైజ్, ఓకే. సో డిఫరెంట్ కనిపిస్తుందా? సో అందరూ కూడా క్లారిటీగా ఇక్కడ గమనించవచ్చు. సో ఎఫెక్షన్, టెంపరేచర్, వాటర్ ఎక్కువ, ఫంగస్, ఇన్సెక్ట్స్ ఎఫెక్ట్ అయితే ఏది తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, ఏది స్ట్రెస్లోకి వెళ్తుంది ఫాస్ట్గా? లెఫ్ట్ సైడ్, అవునా? ఎస్. సో ఎటువంటి కండిషన్ కూడా హెల్తీగా ప్లాంట్స్ గ్రో అవ్వడానికి మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ డిఫరెంట్ అంటే ఇక్కడ ఏం లేదు. సో ఎందుకు ఇక్కడ థిక్నెస్ బాగా పెరిగింది, ఎందుకు రూట్ డెవలప్మెంట్ బాగా పెరిగింది? జస్ట్ దీంట్లో హార్మోన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, అమినో ఆసిడ్స్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్గా ఇప్పుడు స్పిరులినా దేనికోసం వాడతాం, శ్రీభక్తం దేనికోసం వాడతాం, ఎనర్జీ కోసం వాడతాం. దాని మనకి సెల్స్ కూడా ఏం చేస్తుంది స్పిరులినా? యాక్చువల్లీ సెల్స్ ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, ఇమ్మీడియట్ ఏం చేస్తుంది? ఎనర్జీ అనేది రావడం వల్ల సెల్స్ అనేది యాక్టివ్ అవుతుంది కాబట్టి ఎక్కువ న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ క్లోరోఫిల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో అందుకు ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎటువంటి ఎఫెక్ట్స్ జరగదు. మన స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా గ్రోత్ అనేది తగ్గదు, స్టాప్ అవ్వదు, దిగుబడి తగ్గదు. మెయిన్ డిఫరెంట్ అగ్రికల్చర్ వాడుతున్నాం. ఈ డిఫరెంట్ తీసుకోవడానికినే మన అగ్రికల్చర్